మార్చి 2017 ఆదిలాబాదు జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అని అనుకోండి. ఆదిలాబాద్ జిల్లా సాహిత్య చరిత్రలో కొంత ప్రత్యేకంగా నిలిచిపోతుంది. ఎందుకంటే ఈ నెలలోనే ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక వాళ్ళు వివిధ ప్రక్రియల్లో నిర్వహించిన పోటీల్లో నవల, కథానిక, కవిత, ఈ పోటీల్లో 9 మంది రచయితలు ఈ జిల్లాకు చెందిన వాళ్ళు వాళ్ళ రచనలు ఎన్నికైనాయి. అందులో 2ంటికి బహుమతులు వచ్చినాయి. ప్రత్యేక బహుమతులు పొందిన రచనలు 2 ఉన్నాయి. మిగతా వారి రచనలు ఈ పోటీలోనే సాధారణ ప్రచురణకు ఎన్నికైనాయి. ఒకే జిల్లా నుండి ఇంతమంది రచయితల రచనలు బహుమతులు ఒకేసారి పొందటం లేక ప్రత్యేక ప్రచురణకు ఎన్నిక కావడం అనేది ఒక విశేషం. కాబట్టి ఆదిలాబాద్ జిల్లా సాహితీ వాతావరణాన్ని మరింత పెంపొందించేదిగా, దాంట్లో మరింత ఉత్సాహం నింపేదిగా ఈ పరిణామం ఉంది. కాబట్టి ఈ పోటీలో బహుమతులు గెలుచుకున్న లేక ఎవరి రచనలు అయితే ఎన్నికైనాయో ఆ రచయితలందరినీ పిలిచి మన కేంద్రానికి కొద్దిగా ముచ్చట పెట్టుకుందామని ఆహ్వానించినాం. ఇక్కడ ఉన్నారు వసంతరావు దేశపాండే గారు. వారి నవలకు 2వ బహుమతి వచ్చింది ఈ పోటీలో. ఉదారి నారాయణ గారు ఉన్నారు, వారి కవితకు 3వ బహుమతి వచ్చింది. బోరి మురళీధర్ గారు ఉన్నారు, వారి కథకు ప్రత్యేక బహుమతి. మన్నె ఏలియా గారు ఉన్నారు, వారి కథకు ప్రత్యేక బహుమతి వచ్చింది. తర్వాత గోపగాని రవీందర్ గారు ఉన్నారు, వారి కవిత సాధారణ ప్రచురణకు ఎన్నికైంది. మునిమడుగుల రాజారావు గారు ఉన్నారు, వారి కవిత కూడా సాధారణ ప్రచురణకు ఎన్నికైంది. మడిపల్లి హరిహరనాథ్ శర్మ గారు, వారి కవిత కూడా అక్కడ ఎన్నికైంది. సి శ్రీధర్ గారు, వారి కవిత కూడా ఎన్నికైంది. తర్వాత వేణుగోపాల్ రెడ్డి గారు, వారి కథ ఎన్నికైంది. ఈ చివరి 3 రచయితలు రాలేకపోయినారు, కానీ 6 రచయితలు ఇక్కడ ఉన్నారు. ఆ రకంగా ఇది ఒక చక్కటి మేలైన సందర్భం. ఇంతమంది రచయితలు మా కేంద్రానికి వచ్చి వారి రచనా జీవితం గురించి, ఏ రచనల కారణంగా వారికి పేరు వస్తూ ఉన్నది, ఇప్పుడు కొత్తగా రాసిన ఈ రచనల ప్రత్యేకత గురించి మాట్లాడుకుందామని, అసలు సాహిత్యం యొక్క ప్రయోజనము, సాహిత్యం యొక్క ప్రభావము ఇప్పుడు ఎట్లా ఉంటున్నది, మన జిల్లాలో సాహితీ వాతావరణం మరింత పెంపొందించడానికి ఏం చేస్తే బాగుంటుంది, ఈ విషయాలన్నీ మాట్లాడుకునేందుకు 6 రచయితల్ని, తర్వాత వారితో పాటు మన జిల్లాకు చెందిన చిందమ ఆశన్న గారు ఉన్నారు, ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ రచయితల వేదిక ప్రధాన కార్యదర్శి, తర్వాత రచయితగా, తర్వాత ఆకాశవాణిలో అనౌన్సర్గా, ఆకాశవాణికి కూడా ఎన్నో రచనలు అందించిన వ్యక్తిగా బాగా పేరు పొందిన శ్రీ సామల రాజవర్ధన్ గారు కూడా ఉన్నారు ఇక్కడ. ముందుగా వసంతరావు దేశపాండే గారు, ఇది మీరు రాసిన 5వ నవల కదా. చాలా కాలం తర్వాత, చాలా విరామం తర్వాత మళ్ళీ మీరు నవల రచనకు పూనుకున్నారు. అసలు నవలలు రాసే ఉత్సాహమే పోయిందని చెప్తూ ఉన్నారు మీరు, కానీ మళ్ళీ ఏ కారణంగా, ఏ స్ఫూర్తితో మళ్ళీ నవల రచనా రంగంలోకి వచ్చినారు? ఈ నవల యొక్క ఇతివృత్తం గురించి, సంవిధానంలో మీరు చేసిన ప్రయోగాల గురించి కొన్ని విషయాలు చెప్పండి. దాదాపుగా 10 ఏళ్ల గ్యాప్ వచ్చింది. 10 ఏళ్ల గ్యాప్ నాకు సాధారణమే అనుకుంటా. అడవికి ఊరికి కూడా 10 ఏళ్ల గ్యాప్ ఉంది. ఇప్పుడు కూడా 10 ఏళ్ళు అవుతుంది. 2005లో నా భూమి గుండ్రంగా ఉంది అనే నవల వచ్చింది. రాయాలంటే ఏదైనా సబ్జెక్ట్ బాగా కదిలించాలి. తర్వాత ఏదైనా రాయాలనుకున్నప్పుడు నేను తొందరపడి ముందు రాయను, ఇంకెవరైనా రాస్తారేమో అని ఎదురు చూస్తా. తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఉద్యమం సుమారుగా 60 సంవత్సరాల సుదీర్ఘమైన ఉద్యమం. ఈ ఉద్యమాన్ని బేస్ చేసుకొని పాటలు వచ్చినంతగా కథలు, నవలలు రాలేదు. కొన్ని వేల పాటలు వచ్చినాయి 60 సంవత్సరాల చరిత్రలో ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకొని. కవిత్వాలు కూడా బాగా వచ్చినాయి. కథలు 1-2 రావచ్చు, అవి కూడా అంత బలమైన కథలేం కాదు. కానీ నవల మాత్రం అసలే రాలేదు. సాధారణంగా ప్రపంచ సాహిత్య చరిత్రలో ఉద్యమం వచ్చినప్పుడు కథలు, నవలలు ఎక్కువ వస్తాయి. కానీ తెలుగులో అదేమిటో ఉద్యమాన్ని తీసుకొని ఎవరూ కూడా నవల రాయడానికి ముందుకు రాలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏం కారణం అయి ఉంటుంది? మీకేమనిపిస్తుంది? సమకాలీన చరిత్రను రాయడం చాలా కష్టం. సమకాలీన చరిత్ర రాయాలి అంటే కొన్నిసార్లు కొందరిని ఎదుర్కోవాల్సి కూడా రావచ్చు. అంటే రచయితలకు అంత ఓపిక లేకుండా అయిందంటారా? ఓపిక ఒకటి, మనకు డాక్యుమెంటేషన్ లేదు. ఇప్పుడు 60 సంవత్సరాలు నేను తెలంగాణ ఉద్యమాన్ని రాయాలంటే నాకు డాక్యుమెంటేషన్, నేను 60 ఏళ్ళు నేను లేను కదా. ఈ 60 ఏళ్ళ డాక్యుమెంటేషన్ నాకు కావాలి. బిఫోర్ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్. అంటే ఈ మధ్యకాలంలో గత 4-5 సంవత్సరాలు ఈ విషయం మీద చాలా పుస్తకాలు వచ్చినట్టు ఉన్నాయి కదా, అవన్నీ మీకు ఉపయోగకరంగా అనిపించలేదు? నా నవల రాయడానికి ఉపయోగపడినాయి ఆ పుస్తకాలే. ముఖ్యంగా ఈ తెలంగాణ ఉద్యమాన్ని మన తెలంగాణ ప్రభుత్వం గ్రూప్స్ వాళ్లకు టెక్స్ట్ బుక్గా పెట్టింది. అందువల్ల చాలా పుస్తకాలు వచ్చాయి. నేను ఆ పుస్తకాలన్నీ చదవడం, తర్వాత దాని ఆధారంగా ఇంకా కొంతమంది వ్యక్తుల్ని కలవడము, ఇంటర్వ్యూ చేయడము. ముఖ్యంగా నాకు చాలా ఉపయోగపడింది, నేను ప్రేరణ పొందింది ప్రొఫెసర్ జయశంకర్తోని. ఈ తెలంగాణ ఉద్యమాన్ని జస్ట్ 17 సంవత్సరాల విద్యార్థిగా వరంగల్
ఇంటర్మీడియట్ కాలేజ్ స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆయన మొట్టమొదటి మొలికి ఉద్యమాన్ని ప్రారంభించిండు. అక్కడి నుంచి మిలియన్ మార్చ్ వరకు ఆయన ఉన్నాడు. సకల జనుల సమ్మె అప్పటికి లేడు. మిలియన్ మార్చ్ వరకు కూడా జయశంకర్ ఉన్నాడు. నేను నవల రాసే క్రమంలో ఒకవేళ జయశంకర్ చరిత్ర మొత్తం చెప్పగలిగితే తెలంగాణ ఉద్యమ చరిత్ర చెప్పినట్టే. అంతే కదా. అలా అని చెప్పి నేను నా నవలలో అంతర్లీనంగా నేను జయశంకర్ని హీరో అని చెప్పలేను, కానీ ఒక ప్రధాన పాత్రగా నడుపుతూ పోయినా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన వెనక ఉన్న ఈ సుదీర్ఘమైన చరిత్ర చెప్పడంలో కీలకమైన అంశాలుగా అంటే సామాజికమైన అంశంగా కానివ్వండి, తర్వాత భావనాత్మకమైన అంశంగా మీరు వేటిని చూపించడానికి ప్రయత్నించారు ఈ నవల్లో? మనం ఇప్పుడు తెలంగాణలో తెలంగాణ అనేది ఎందుకు కోరుకున్నాడు అనే దాని మీద మనకు చాలా విషయాలు ఉన్నాయి. మొట్టమొదట మన అన్ని దరిద్రాలకు కారణం ఉమ్మడి రాష్ట్రమే. మనకు నీళ్ళలో వాటా లేకపోవడం. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతం 2 జీవనదుల మధ్యన ఉంది. మళ్ళీ ఆదిలాబాద్ కూడా 2 జీవనదుల మధ్యన ఉంది. కానీ దరిద్రం మాత్రం 60 ఏళ్లలో ఇంకా పెరుగుతూనే ఉంది తప్ప తరగడం లేదు. ఇక్కడ మనం ఒకవేళ చరిత్రను బాగా గమనిస్తే అప్పటి పాలకులు చేసిన అన్యాయం కన్నా మనం నోరు విప్పని తనమే మనకు ఎక్కువ నష్టాన్ని కలిగించింది, మాట్లాడకపోవడం. ఈ అంశాన్ని మీరు దాంట్లో ప్రముఖంగా ఉంచగలిగినారు నవల్లో. నేను రాజకీయ పరంగా నేను ఎక్కువ పట్టించుకోలేదు. నేను సాధారణంగా ఈ చదువుల విషయము, నీళ్ళ విషయము, రైతుల ఆత్మహత్యలు, తర్వాత ప్రతి దశలో మొదటి దశ ములికి ఉద్యమాన్ని, రెండవ దశలో మొదటి తరం తెలంగాణ ఉద్యమం 69-70లో వచ్చింది. అంటే ఈ చారిత్రకమైన అంశాలన్నీ అందులో వచ్చినట్టుగా మీరు ఇంతకుముందు చెప్పున్నారు, కానీ ఇప్పుడు అది ఒక చరిత్ర పుస్తకం కాకుండా ఒక నవలగా దాన్ని చేయటంలో మీరు అవునవును చారిత్రక అంశాలను నేను చెప్పిన వ్యక్తులు, తారీఖులు అన్నీ కూడా పక్కాగా ఉంటాయి. కాదు, అంటే ఇది నవలగా ఈ చరిత్రను రాయటంలో మీరు ఏ రకమైన సంవిధానం చేశారంటే అది ఉత్తి చరిత్ర రచనగా ఉండకుండా నవల రచనగా రాణించాలి కదా అన్నప్పుడు. అదే ఎట్లా దాంట్లో కొన్ని కుటుంబాలు, ఆంధ్ర నుంచి వచ్చిన కుటుంబాలు ఎలా మారిపోతున్నాయి, వాళ్ళు ఎలా బాగుపడుతున్నారు, వాళ్ళ మనస్తత్వం ఎట్లా ఉంది, మన దగ్గర ఉండే వాళ్ళలో మన లోపాలు ఏమిటి, కొన్ని కుటుంబాల కథలని అందులో జోడించి ఈ పరిణామాలను చూపించడం జరిగింది. బాగున్నది. మీ నవల ఇప్పుడు మరి ప్రచురణకు వస్తే మేమందరం అప్పుడు చదవగలిగితే దాని గురించి మళ్ళీ అందరం మాట్లాడుకోవచ్చు. మొత్తం మీద నవల రచయితగా మంచి పేరు సంపాదించుకున్న మీరు చాలా కాలం తర్వాత నవల రాయట్లేదని అనుకుంటున్న సందర్భంలో ఎవరు ఊహించిన రీతిలో తెలంగాణ చరిత్రను ఆధారంగా తీసుకుని నవల రాశారు. చాలా సంతోషం. దీనికి 2వ బహుమతి వచ్చింది. బోరి మురళీధర్ గారి కథ ప్రత్యేక బహుమతి పొందింది. మురళీధర్ గారు, మీరు మీ కథలకు ఎన్నోసార్లు బహుమతులు వచ్చాయి. ఒకసారి బహుమతులు వస్తుంటాయి, ఒకసారి బహుమతులు రావు, ఒకసారి ప్రత్యేక బహుమతులు వస్తుంటాయి, ప్రత్యేక ప్రచురణలకు ఎన్నుకుంటారు. అసలు పోటీలకు రాయడం, తర్వాత ఈ బహుమతులు పొందడం, ఈ మొత్తం సంవిధానంలో ఏదైనా టెక్నిక్ ఉందా? తర్వాత టెక్నిక్ ఉంటే మాత్రం అది ప్రతిసారి పనిచేస్తుందా? అసలు న్యాయాన్యాయాలు ఎట్లా ఉంటాయి వీటిలో? ముందుగా ఒక పత్రిక నిర్వహించిన పోటీల్లో ఆదిలాబాద్ జిల్లాలో 2 మంది రచయితలు, కవులు బహుమతులు పొంది మీకు భలే సంబరంగా ఉంది. చాలా సంబరంగా ఉంది. ఎందుకంటే ఆ సంబరం చెప్తాను. అంతకుముందు అట్లాంటి రచయితలందరినీ పిలిచి ఆకాశవాణిలో ఒక మాట మంతి ఒక ముచ్చట పెడదామన్న మీ కుతూహలం, మీ ఉదారత కూడా చాలా బాగుంది. సంబరం ఎందుకంటే ఎక్కడ పోయినా కూడా నేను నా కొన్నిట్లో చెప్పుకున్నట్టుగా ఆదిలాబాద్లో రచయితలు లేరు. ఉంటే 1-2 పాత రచయితల గుర్తింపు, ఇప్పుడు వానమామలయ్య, సదాశివ గారు. కానీ కొత్త తరంలో రచయితల గుర్తింపు చాలా తక్కువ. వసంతరావు దేశపాండే గారు ఇక్కడ దాకా ఆగిపోయింది. ఇంకా ఆ తరం నుంచి ఏమైందంటే నేను కథలు రాసినప్పటికీ ఎక్కడో ఒక చోట నా కథకు బహుమతి వచ్చి ఎవరో పరిచయం అయినప్పుడు మీరు ఎక్కడి నుంచి ఆదిలాబాద్లో సెటిల్ అయినారు అని అడగడమే తప్ప ఆదిలాబాద్లో ఇట్లాంటి రచయిత ఉంటాడని అనుకోవడం చాలా తక్కువ. అందుకని ఇప్పుడు 2 మంది రచయితలకు, కవులకు ఆదిలాబాద్ నుంచి ఏదో 1-2 పేర్లు తప్ప అసలు ఆదిలాబాద్ సాహిత్యపరంగా ఎడారి అనే అభిప్రాయమే ఉంది. అట్లా ఉంది. తర్వాత ఆదిలాబాద్ వాళ్ళు రాస్తే ఆదిలాబాద్ మాండలికల్లోనే రాస్తారు, కానీ వ్యవహారిక భాషలో రాయలేరన్న ఒక బలమైన అభిప్రాయం కూడా ఉంది. నేను వ్యవహారిక భాషలో రాసిన కథలకి చదివినప్పుడు విజయవాడ నుంచో విశాఖపట్నం నుంచో ఫోన్లు వచ్చినప్పుడు మీరు తెలంగాణ అంటున్నారు, ఇంత మంచి భాష ఎట్లా రాయగలిగినారండి అని. నేను మీ భాష నాకు వచ్చు కాబట్టి రాయగలిగాను. మా భాష మాకు వస్తుంది, మీ భాష కూడా వచ్చు. అట్లా అంటే ఆదిలాబాద్ గురించిన ఒకానొక సాహిత్య పరంగా కొన్ని దురభిప్రాయాలు లేదా దురభిప్రాయాలు అనకపోవచ్చును, అభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ పత్రిక నిర్వహించిన పోటీలో 2 కవులకు
రచయితలకు నవలాకారులకు సన్మానం లేదా బహుమతులు, గుర్తింపు, బహుమతులు పెద్ద విషయం కాదు, ఓ గుర్తింపు లభించింది, అది సంబరం. ఈ సంబరం ఇంకా ముందు ముందు ఇట్లా కొనసాగుతుందని చెప్పి మా సహ విజేతలతోటి సహ రచయితలతోటి కూడా ఆశిస్తాను నేను. బాగుంది, దాని గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇది ఎటువంటి వాటికి దారి తీస్తే బాగుంటుంది అనే విషయం గురించి కూడా ఇక్కడ ఉన్న రచయితలందరూ మాట్లాడాలని విన్నపము. మురళీధర్ గారు, ఇప్పుడు మీ కథ యొక్క ఇతివృత్తం గురించి, కథ రహస్యం అంతా బయటపడకుండానే కొద్దిగా చెప్పండి. బహుమతి పొందిన కథ ఇతివృత్తం గురించి ప్రత్యేక బహుమతి అంటే ఇతివృత్తం చాలా పాతదే. ఒక అమ్మ భర్త చనిపోయిన తర్వాత 2 కొడుకుల్ని పట్టుకొని పెంచి పెద్ద చేసే క్రమంలో సమాజం నుంచి ఎన్ని రకాల అవమానాలను ఎదుర్కోవడం, ఆ ఎదుర్కొన్న అవమానాలని ఇప్పుడున్న జోరుగా పనిచేస్తున్న మీడియా ఎట్లా కథనాలుగా ప్రచురించి, అంటే ఆ అవమానాలని కాకుండా ఆమె గెలిచిన తీరును లేదా ఇంకా దేన్నో మీడియా తన అభిప్రాయంగా లేదా తన వంతు అంటే తన దృష్టితోటే దాన్ని పాఠకుల ముందు ఉంచడం, చివరికి అట్లా అమ్మ వాళ్ళిద్దరిని ప్రయోజకుల్ని చేసి చాలా గొప్ప మేధావులుగా తీర్చిదిద్దిన తర్వాత కూడా అమ్మగానే ఎట్లా మిగిలిపోయింది అన్నదే నా ఇతివృత్తం. ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ రచయితలు తెలంగాణలోనే రాయాలి అనే ఇప్పుడు ఒక ట్రెండ్ నడుస్తోంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నేను ఇది తెలంగాణ భాషలో రాయలేదు, అంటే ఆదిలాబాద్ యాస కూడా లేదా లేదు. ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే ఎన్నుకున్న విషయాన్ని బట్టి భాష అవసరం. నేను తెలంగాణ జీవితాన్ని కానీ నా ఎన్నుకున్న విషయం ఏంటంటే ఇది సార్వజనీనమైంది. ఇక్కడైనా అదే, కాశ్మీర్లో అయినా అదే, ఇంకెక్కడైనా ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా ఈ ఇతివృత్తం అట్లాగే ఉంటుందని. నేను ప్రత్యేకంగా తెలంగాణ జనుల యొక్క జీవితం గురించో తెలంగాణలో జరిగిన దీని గురించి రాసేటప్పుడు మాత్రమే నేను ఆ భాషని ఆ పాత్రలకి ఉపయోగించడం జరుగుతుంది. కానీ ఒక సార్వజనీనమైన కథ తీసుకున్నప్పుడు ఏ భాషలను రాయచ్చు, కానీ ఖచ్చితంగా ఒక విషయాన్ని బట్టి భాష ఉపయోగించాలి. కానీ మీరు ఇచ్చిన అవకాశాన్ని ఈ రకంగా కూడా నా అభిప్రాయం చెప్పుకోవడానికి పనికి వస్తుంది. తెలంగాణ భాషలో రాయడమే, తెలంగాణ కథలు రాయడం, కవిత్వం రాయడం అనే తెలంగాణ ఏర్పడి నుంచి ఆ అభిప్రాయం మరికొంత బలంగా అయ్యి కొన్ని తెలంగాణ పత్రికలు ప్రచురిస్తున్న కథల్ని రెగ్యులర్గా చదివితే అందులో కథ లేదు, భాష ఉంది, తెలంగాణ యాస ఉంది, కానీ కథాపరంగా కథగా అవి బలంగా లేవు. ఆ దురభిప్రాయం నుంచి తెలంగాణ రచయితలు ముందు బయటపడాలి. ముందు కథ ఉండాలి, కథకు సిలబస్ ఉంటుంది, కథకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. సరే, బాగుంది. మొన్న ఏలియా గారు, మీ కథ కూడా ప్రత్యేక బహుమతి వచ్చింది ఈ పోటీలో. మీరేమంటారు? అసలు తెలంగాణ యాసను తెలంగాణలో ఉన్న లేక తెలంగాణ నేపథ్యంగా రాసిన కథల్లో తెలంగాణ యాస ఉండకూడదా? ఉండాలి, తప్పనిసరిగా ఉండాలి. కానీ మరి అర్థం చేసుకోలేకపోవడం, యాసను అనే సమస్య పాఠకుల నుంచి ఎదుర్కోవడం, దాని గురించి మీ అనుభవం ఎట్లా ఉంది? అర్థం చేస్తే చాలా మంది, ముఖ్యంగా వేరే ప్రాంతాలకు, ఇతర ప్రాంతాలకు చెందిన వారు, యాసలు ఉంటే మాకు కథ అర్థం కాదు అనే మాట చెప్తుంటారని చాలా మంది రచయితల నుంచి విన్నాం. అది అబద్ధం సార్. ఇప్పుడు మనము రాయలసీమ మాండలికం చదువుకొని అర్థం చేసుకుంటున్నాం, రావు శాస్త్రి కానీ ఇంకెవరెవరు అన్నీ అర్థం చేసుకుంటున్నాం. ఈ కోస్తాంధ్ర చదువుకుంటున్నాం. మరి మన తెలంగాణ అర్థం చేసుకోవడానికి ఎందుకు ఇబ్బంది అవుతుంది వాళ్ళకు? ఇది ఒక రకమైనటువంటి అంటే తెలంగాణ భాష కానీ తెలంగాణ యాస కానీ విలువలేంది అని, అది మనకు అర్థం కాదు, ఒక నిషిద్ధ అని అనుకునేలాగా తయారు చేసి పెట్టి తప్ప వాళ్ళే మనం అర్థం చేసుకున్నప్పుడు మన భాష వాళ్ళు అర్థం చేసుకోవడానికి ఇబ్బంది ఏమున్నది? మన టెక్స్ట్ బుక్లలో కూడా వాళ్ళ కోస్తాంధ్ర మాండలికాలను వాడుకున్నాం. సరే, ఇప్పుడు మురళీధర్ గారు ఏమన్నారంటే మాండలికంలో రాస్తే అది తెలంగాణ కథ అయిపోతుందన్న అభిప్రాయంలోకి చాలామంది తెలంగాణ రచయితలు వచ్చేసినట్టున్నారు. పత్రికలు కూడా కొన్ని దాన్ని ప్రోత్సహిస్తున్నట్టున్నాయి. కానీ కథ వస్తువు పరంగా కానీ శిల్పం పరంగా కానీ ఏ బలం అయితే ఉండాలో, ఏ యాసలో రాసినా కూడా ఆ బలం వెనకపడిపోతున్నది అని అంటున్నారు. దీని గురించి మీ అభిప్రాయం ఏంది? అసలు యాసలో రాస్తున్నప్పుడు శిల్పపరంగా కానీ కథనం పరంగా కానీ వస్తువు పరంగా కానీ కథ కొన్ని విలువలకు తూగాలి కదా. ఆ విలువలకు తూగడానికి ఈ మాండలికం ప్రయోగం సహకరిస్తుందా, సహకరించదా? మీకు ఎట్లా అనిపిస్తున్నది? ఒకటి సార్, మనం ఏది రాసినా ఫస్ట్ అయితే పాత్రోచిత సంభాషణ అనేది ఎప్పటి నుంచో ఉంది. డైరెక్ట్ స్పీచ్లో చెప్పాల్సి వచ్చినప్పుడు అది ఏ ప్రాంతం వాళ్ళు ఏ పరిస్థితులలో ఉన్నారు, ఆ నేపథ్యం నుంచి వచ్చినటువంటి భాష వాడాల్సిందే. అదైతే అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇక వచ్చింది ఏంటంటే వర్ణన, సన్నివేశాలను వర్ణించడము, పరిస్థితులను, వాతావరణాన్ని వర్ణించేటప్పుడు తెలంగాణ కథ ఎప్పటికెళ్ళో రాస్తున్న వాళ్ళు చేసిరు చాలామంది. ఇప్పుడు తెలంగాణ కథ 2003 నుంచి వస్తూనే ఉన్నాయి, సిరీస్ వస్తున్నాయి. అందులో చూస్తే పాత వాళ్ళు కథ వర్ణన కానీ పాత్రలు కానీ సంభాషణలు కానీ అన్ని తెలంగాణ మాండలికంలో రాసుకున్నారు, వర్ణనలు కూడా ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ అంటే తెలంగాణ ఉద్యమం వచ్చినప్పటికెళ్ళే వచ్చి అనడానికి ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయడానికి సిద్ధపడ్డారు, మెంటల్గా రెడీనెస్ అయింది. ఒకప్పుడు ఏంటంటే
తెలంగాణ భాష, తెలంగాణ యాస అనేది ఏ రౌడీలో, పాలేరులో, కమెడియన్స్ సినిమాలలో పెట్టుకోవడానికి ఉపయోగించుకున్నారు తప్ప ఇప్పుడు మనం మాట్లాడే పదానికి, తెలంగాణలో వాడే పదాలకు గ్రాంధిక భాష నుంచి మార్పు చెందుకుంటూ వచ్చినాయి. అంతే. దానికి అర్థం లేకుండా ఏదో ఊరికి వచ్చిన పదాలు ఏం కావు. ఇప్పుడు మనం వింటా ఉంటాం, ఆ పదం యొక్క మూలం చూస్తే అది కన్నడ మూలమో ఉంటుంది, తమిళ మూలమో, ఉర్దూ మూలమో, సంస్కృత మూలమో ఉంటుంది. కాకపోతే వాడుకలో వచ్చేసరికి దాని రూపం చేంజ్ అయ్యి తెలంగాణలో వాడుకుంటున్నాం. ఇప్పుడు మనం అంటాం, ఇప్పుడు నిర్మల్ ప్రాంతాలు ఇప్పుడే విన్నాం, పోపు ఉన్నాం అంటాం. పోపు అంటే మంచి గ్రాంధిక పదం అంటే ప్రాపు నుంచి వచ్చింది. కానీ మనకు ఇప్పుడు గుడ్డుకు రావత్తు పోయి గుడ్ అయింది, క్రొత్త పోయి కొత్త అయింది. అదే కడ్డు, ఇప్పుడు మన ప్రాంతాల్లో కడ్డు అంటాం. సో అదేదో కొంత స్థానికమైన భేదమే తప్ప అది తెలుగు కానిది లేక పూర్తిగా తెలంగాణకే సంబంధించిన మాట అన్న దృష్టితో దాన్ని అసలు చూడనక్కర్లేదు. అంతే అవసరం లేదు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే భావ వ్యక్తీకరణకు భాష అవసరం, అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు సిగరెట్ తాగేవాడికి, బీడి తాగేవాడికి ఎంతైతే తేడా చూస్తారో పబ్లిక్, తెలంగాణ మాట్లాడగానే వాడిని ఏదోలాగా చూస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ స్థాయి దాటిపోయినాం మనం. తెలంగాణలో కూడా మంచి స్థాయి గల రచయితలు ఉన్నారు, మంచి కథావస్తువులు ఉన్నాయి. ఇప్పుడు మొన్న ఒక మీటింగ్లో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఏంటంటే, తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్ర ప్రాంతంలో తెలంగాణ పత్రికలు పోతలేవు కాబట్టి మా కథలు మీ అంత బలంగా ఉంటలేవు, చదవలేకపోతున్నాం మేము, మీ పత్రికలు వస్తలేవు, మేము నెట్లో మాత్రమే చదువుకుంటున్నాం తెలంగాణ కథలు అని చెప్పారు. అంటే ఇప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి రెడీ అయ్యారు. అది మెంటల్గా వాళ్ళు ఏంటంటే వీళ్ళ దగ్గర లేదు, వీళ్ళకు రాదు, వీళ్ళకి చేత కాదు, వీళ్ళకి ఏమి తెలియదు అనేది ఒకటి మైండ్లో ఫిక్స్ చేసుకున్నారు. అది ఎవరు ఫిక్స్ చేసిన అనేది మీడియా కావచ్చు, ఇంకా వస్తువులు కావచ్చు. సరే, ఒకటి ఈ అభిప్రాయంతో చేయాల్సిన పోరాటం ఇది ఒకటి నడుస్తూ ఉంటుంది. మీ కథ ఇతివృత్తం ఏంది కొద్దిగా చెప్తారా మాకు ఏమన్నా? నా కథ పేరు ఇజ్జత్. ఇజ్జత్ మన తెలంగాణలో అది తెలుగు కావచ్చు, ఉర్దూ కావచ్చు, ఇజ్జత్ అనే. అయితే ఇది ఎట్లా మొదలవుతుంది అంటే, ఆడవాళ్ళు వరి నాట్లు వేసుకుంటూ మాట్లాడుతూ ఉంటారు ఏదో లోకరామాయణంలాగా, ఏదో విషయాలు మాట్లాడాలి కాబట్టి ఆ రోజు స్టార్ట్ అవుతుంది. ఏంటంటే, ఒక ఆయన ఇల్లు అమ్ముతున్నాడు, ఫలానా ఆయన ఇల్లరికపు అల్లుడు ఎట్లా అమ్ముతాడు అత్తగారి ఇల్లు అన్న నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడ కథ మొదలై ఏమవుతుందంటే, అమ్ముతి ఇజ్జత్ పోదా సరే అని స్టార్ట్ అవుతుంటే మొత్తం ఒక కుటుంబం నేపథ్యం జరుగుతుంది. ఆ కుటుంబంలో ఇజ్జత్ కోసం ఆ అల్లుడు ఏ ప్రయత్నాలు చేసి ఏ రకంగా అప్పుల ఊపిలో చిక్కుకుపోయి ఆఖరికి తన ఆరోగ్యం పాడు చేసుకునే స్థితికి వచ్చడానికి కారణం ఏంటి అంటే, ఇజ్జత్ను కాపాడుకోవడం కోసం, అంటే పరువును నిలబెట్టుకోవడం కోసం, అంటే పరువును కాపాడుకోసం చేసే ప్రయత్నంలో తాను ఏ రంగా నష్టపోయిండు. బాగుంది. ఇందులో మీరు ఏ ప్రాంతం యాస వాడినరు? ఆదిలాబాద్ జిల్లాలో నేను దండేపల్లి ప్రాంతం నుంచి వచ్చిన కాబట్టి కరీంనగర్ మండలకే ఉంటుంది. కరీంనగర్ మండలం కానీ దగ్గరగా ఉంటుంది. సరే, బాగుంది. ఇప్పటివరకు మీరు మొత్తం ఎన్ని కథలు రాసినారు ఏలియా గారు? మొత్తం రాసినవి దాదాపు 40 కథల వరకు ఉన్నాయి. ప్రచురితమైనవి 28 ప్రచురితమైనవి. మరి ఇంకా సంకలనం తీసుకురావాలని ఆలోచన ఉన్నాం. మీరు వసంతరావు గారు, మీరు రాసిన నవలలు, ముఖ్యంగా అడవి నవల అప్పట్లో వచ్చినప్పుడు అది అందులో ఉన్న విషయము తెలుగు పాఠకులకు అసలు పెద్దగా పరిచయం లేని విషయం. అందువల్ల అది చదివినప్పుడు జనం విస్తుపోయారు, అంటే ఇలాంటి విషయం కూడా ఉంటుందా, ఇలాంటి జీవితం కూడా ఉంటుందా అని. అది చదివి ఆ కాలంలో మీకు ఎన్నో గొప్ప గొప్ప ప్రతిస్పందనలు వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చి ఉంటాయి. ఇప్పుడు మీ నవల చదివితే కూడా అట్లాంటి ప్రతిస్పందన వస్తుందా? ఎందుకంటే తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఆధారంగా నవల ఏది రాలేదు కదా. సో నవల రావడం అనేది విశేషం. అడవి అందరికీ నచ్చడానికి కారణాన్ని నేనే విశ్లేషించుకున్నప్పుడు వాళ్లకు జనానికి తెలవని జీవితం చెప్పిన కాబట్టి అడవి నచ్చింది. అడవి సీక్వెల్గా నేను ఊరు రాస్తే 10% జనాలకు కూడా నచ్చలేదు. ఎందుకు? అది సమకాలీన జీవితం. ఇప్పుడు ఉండే ఐటీడీఏ, ఇప్పుడు టీచర్సు, అందులో ట్రైబల్స్ ఉన్నారు, అవే పాత్రలు వచ్చినాయి. తెలవంది చెప్పినప్పుడు వాళ్ళకి ఎక్కువ నచ్చుతుంది. ఇప్పుడు నా 2వ నవల కూడా తెలంగాణ ఉద్యమం వెనుక ఇంత కథ ఉందా అంటే, నేను చాలా రూట్ లెవెల్ ముల్కీ ఉద్యమం నుంచి మొదలుపెట్టినా. అంతకన్నా ఇక రూట్ లెవెల్ లేదు. ముల్కీ ఉద్యమం అనేది ఆ తెలంగాణ ఉద్యమానికి అంటే మనకు తెలియని ఒక ప్రపంచం తెలిసిన అనుభూతి లాంటిది మీ కొత్త నవల వల్ల కూడా ప్రేక్షకులకు కలిగే అవకాశం ఉంది. కానీ అడవిలాగా కలగదు. ఎందుకంటే కంప్లీట్ చదివేవాడు డెఫినెట్గా 30 సంవత్సరాలు ఉంటే వాళ్ళకి 10 సంవత్సరాల ఉద్యమం తెలుసు, 60 సంవత్సరాలు ఉంటే ఆ మొదటి ఉద్యమం కూడా తెలుసు. కాబట్టి అడవిలో ప్రతి అంశం కొత్తగా ఉంది. ఎందుకంటే తెలియని జీవితం, సమాజమే వేరు కదా అది. అందుకని మనం తెలవంది చెప్పినప్పుడే మంచి గుర్తింపు వస్తుంది. అంటే ఒక ఎగ్జాటిక్ లక్షణం అని ఏదైతే ఆంగ్లంలో అంటారో అలాంటిది అడవికి సహజంగా ఉంది, అడవి నవలకు. కానీ అయినా కూడా
మీ నవల వల్ల సమాజం మీద ఎటువంటి ప్రభావం కలగాలని మీ ఉద్దేశంలో ఏదైనా ఉండిందా ఈ నవల రాస్తున్నప్పుడు? నేను ఇంతకుముందు బి మురళీధర్ని ఆపినప్పుడు అది నాకు కూడా అన్వయిస్తుంది. మనము రాసుకునే దాంతో సమాజంతో ఏమీ ఒరగదు. ప్రతిదానికి ఒక గ్రూప్ ఉంటుంది. అంటే ఒరగదంటే కవిత్వం రాసేవాళ్ళు ఉంటారు కదా, ఆ కవిత్వం రాసేవాళ్ళు కవిత్వం చదివి రాసేవాళ్ళే చదువుతారండి, వేరే వాళ్ళు చదవరు. అంటే అంత పరిమితం అయిపోయారంటారు అంత పరిమితం డెఫినెట్గా పాఠకులు. ఇప్పుడు ఒక వ్యక్తిని మనం అబ్జర్వ్ చేద్దాం. ఒక మ్యాగజైన్ కొన్నాడు, కవి అనేవాడు కవిత్వం దగ్గరే ఆగుతాడు. అది మీరు ఇప్పటి మాట అంటున్నారు. మీరు అడవి నవల రాసినప్పుడు లేదు కదా అట్లా పరిస్థితి? అది ఎప్పటికీ ఉందండి. అప్పుడు నేను అడవి నవల రాసే నాటికి పాఠకులు చాలా మంది ఉన్నారు. నవల అనేది ఎంత దిగజారుడుతనంలోకి దిగిపోయిందో మీరు అప్పుడు ఒకసారి గమనిస్తే తెలుస్తుంది. 1980-90 మధ్యన నవల పూర్తిగా క్లబ్బుల్లోకి వెళ్ళిపోయింది, రేస్ కోర్సులోకి వెళ్ళిపోయింది. వారం వారం ఒక అద్భుతం. అక్కడ కూడా అంత ఆకట్టుకోవడానికి విషయం ఏంటంటే తెలవని జీవితం. మనకి ఎంతసేపు గుర్రం తెలుసు, రేస్ కోర్సులు తెలుసు, దాని మీద మనం ఏదో కాస్తే డబ్బులు వస్తాయని తెలుసు. కానీ రూట్ లెవెల్కి వెళ్ళిపోయి గుర్రాలు ఏమిటి, గుర్రాల చరిత్ర ఏమిటి, మనకు తెలిసిన చరిత్ర ఏంటంటే మనము, మన తండ్రి, మన తాత గుర్రం గురించి తెలుసుకుంటే 10 తరాల వరకు గుర్రం యొక్క చరిత్ర ఉంటుంది. ఆ గుర్రం ఎక్కడ, దాని తాత ముత్తాతలు ఎక్కడి నుంచి ఉన్నారు, దాని హిస్టరీ అంతా ఉంటుంది. అలాగే నైట్ క్లబ్స్. తెలుగు నవలల్లో ఈ ప్రయోగాలు చాలా బాగా చేసిండ్రు. నేను అడవి రాసే నాటికి అది కూడా నాకు పనిచేసింది. ఏదైనా అద్భుతమైన కొత్త విషయం చెప్పాలి అంటే సమకాలీన జీవితం ఒక అద్భుతమైన అంశం నా నేటివిటీలో ఉంది కాబట్టి, నా నేటివ్ డిస్టిక్లో ఉంది కాబట్టి నేను దాన్ని తీసుకోగలిగిన. ఒక విషయం చెప్పొచ్చా సార్? చెప్పండి. అడవి నవల అనేటువంటి చిత్రంలో వచ్చినప్పుడు గోపకాంత్ రవీందర్ గారు, మీరు అప్పుడు మీ వయసు ఎంత? నాకు అప్పుడు 16-17 ఉంటుంది సార్. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నాను. నేను ఉన్నప్పుడు విరసం వాళ్ళు ఒక ప్రత్యేక సంచిక తీసుకొచ్చారు, అరుణతారం. ఏం తీసుకొచ్చారంటే గిరిజన సాహిత్యాల మీద ఒక ప్రత్యేక బులెటిన్ తీసుకొచ్చారు వాళ్ళు. తీసుకొచ్చినప్పుడు అక్కడ మా మాస్టర్ దగ్గర ఉండేది. అది ఉన్నప్పుడు గిరిజనులు అనగానే అప్పుడప్పుడే నేను గిరిజనుల గురించి వింటున్నటువంటిది. అది తీసినప్పుడు అందులో అన్ని గిరిజనుల మీద ఎవరెవరు రచనలు రాశారు అనే ఒక క్యాటలాగ్ చూస్తుంటే అందులో కథలు, కవిత్వం, వ్యాసాలు ఇవన్నీ పేర్లు వస్తున్నాయి. నవలలు కరగేసరికి ఒక్క వసంతరావు దేశపాండే గారు అని మాత్రమే ఉన్నది. ఒకటే నవల అడవి, అది కూడా చతురులో వచ్చింది. నేను దాన్ని చూశాను. వసంతరావు దేశపాండే గారు అడవి నవల అనేటువంటిది నేను వరంగల్లో ఉన్నప్పుడు దాన్ని చూశాను. కానీ చిత్రంగా ఒక 5 ఏళ్ళు తిరిగిన తర్వాత నేను అదే ఉట్నూరుకి వచ్చాను. ఉట్నూరులో సార్ను చూసినప్పుడు అసలు నా ఆనందానికి అవధులు లేవు. అరే, అడవి అనేటువంటి నవల రాసిన రచయిత ఈ ఊళ్ళో ఉంటాడా, ఇక్కడ ఉంటారా, ఎక్కడ ఉంటారు అంటే అప్పుడు సార్ అక్కడ డైట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తుండేది. చాలా ఉత్సాహంతో వెళ్ళి సార్ను కలిసి పరిచయం చేసుకొని ఇట్లా మీ నవల అంటే ఇంటర్మీడియట్లో నేను ఉన్నప్పుడే ఆ పేరు అనేటువంటిది నాకు ముద్ర పడిపోయింది సార్. అట్లా బాగుంది, చాలా ప్రభావం ఉంటుంది. దేశపాండే గారు తెలియదు కానీ రచయితకు అన్ని విషయాలు ఏ వ్యక్తి మీద, ఏ మారుమూలను ఏ వ్యక్తి మీద తన రచన ప్రభావం కల్పించిందో అన్నిసార్లు తెలిసే అవకాశం లేదు. తెలిసే అవకాశం ఉండదు. ఒకటి ఇంకోటి ఎలక్షన్ ఓటు కాదు కదా, పలానా ఇంతమంది చదివిండ్రని. ఎక్కడో చోట కొంత ప్రభావం అంటే ఆదిలాబాద్ లో ఈ 4-5 అనుకుందాం, పోనీ 20 మంది అనుకుందాం. నేను చూస్తున్నప్పటి నుంచి ఒక 30 సంవత్సరాలు అనుకుందాం, 20 మంది రచయితలు అనుకుందాం. 20 మంది కంటే ఎక్కువ, నేను 60 మంది కంటే ఎక్కువ మందిని నేను మామూలు పాఠకులను చూసాను సార్. ఇప్పటికి కూడా ఆదిలాబాద్లో మరాఠీ నవలలు చదివే వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఇంగ్లీష్ నవలలు చదువుతున్నారు. కానీ వాళ్ళు రచయితలు గారు, కవులు గారు, ఏం గారు. అంటే వాస్తవం చెప్తున్నా. అంటే ఇప్పుడు హైదరాబాద్లో నేను చదువుకున్నప్పుడు సిండికేట్ బ్యాంకులో అతను మామూలు ఎంప్లాయీ. అదే టైంలో వసంతరావు దేశపాండే గారి అడవి నవల వచ్చింది కదా. ఇట్లా మా ఫ్రెండ్ తీసుకపోయినప్పుడు ఆదిలాబాద్ అంటే నాకు దయచేసి ఆ నవల తెచ్చేయమని అడిగింది ఆయన. అంటే ఏంటంటే ఆదిలాబాద్ అనగానే సాహిత్యం కొంత తెలిసిన వాళ్ళలో వసంతరావు దేశపాండే గారి పేరు. సమాజాన్ని మారుస్తుందా అంటే పూర్తిగా మార్చలేదని చెప్పొచ్చు, అసలుకే మార్చకుండా ఉండలేదు అని కూడా చెప్పచ్చు. సరే, ఉదాహరణ నారాయణ గారు, మీ కవితకు 3వ బహుమతి వచ్చినది. ఆదిలాబాద్ జిల్లా నుంచి ఈ కవితల పోటీలో బహుమతి సాధించడం మీరు ఒక్కరే ఉన్నారు. ఇప్పటికీ మీ కవితలు 2 కవితా సంపుటాలుగా వచ్చినాయి. ఈ మధ్యకాలంలో క్రమం తప్పకుండా రాస్తున్నారు, ప్రముఖ పత్రికల్లో ప్రచురితమవుతున్నాయి, రేడియో తర్వాత కవి సమ్మేళనాల్లో కూడా మీకు బాగా పిలుపులు వస్తున్నాయి. ఏమైనా మారిందంటారా తెలంగాణ వచ్చిన తర్వాత మీ కవితా రచన దృక్పథము, శైలి? మీరు ఎటువంటి శ్రోతల్ని దృష్టిలో పెట్టుకుని రాస్తారు? దీంట్లో ఏమైనా తేడా వచ్చిందా? తెలంగాణ రాకముందు అన్ని వర్గాల ప్రజల కంటే ఎక్కువ బాధపడ్డది సాహితీకారులు. అవునా? తెలంగాణ ఉద్యమం భాషా సాహిత్యాల భూమిక కూడా ప్రధాన పాత్ర ఉన్నది.
ఇటు రాజకీయ నాయకులు ప్రజా సంఘాల వాళ్ళు కూడా ఏ వేదిక మీద మాట్లాడిన ముందు భాషను వెక్కిరిస్తున్నారు, మా యాసను వెక్కిరిస్తున్నారని చెప్పి అనేవాళ్ళు. అందుకనే తెలంగాణ వచ్చిన తర్వాత ఒక ఆత్మాభిమానం మాత్రం పెరిగింది. అంటే దానికి ఉదాహరణ నేనే. తలాపుకు గంగవారుతున్నా గిలాస కోసం లెంకుతూనే ఉన్నా అని తెలంగాణ కవిత రాసిన నేను. వా రాయలసీమ అనేది వీరమాండలికం. 20 రోజుల తర్వాత నా పోయం వస్తాయి అనుకున్నా, వాళ్ళు వేసుకున్నారు, ఎక్కడ నాది వేసుకోవాలి పేపర్లో. ఆ. ఇది ప్యూర్గా ఆదిలాబాదు భాషలో, తెలంగాణ భాషలో రాసిన. ఎప్పుడు దాదాపుగా అంటే 2001 మ్మ్. ఆ ప్రాంతంలో. ఇప్పుడు తెలంగాణ మాండలికంలో రాస్తే తప్పకుండా వేసుకుంటున్నారు, 1-2 పత్రికలు తప్ప. సరే. అందుకనే ఇప్పుడు ఏంటంటే రచయిత లోపల ఆత్మాభిమానం పెరిగింది. ఇంకోటి ఏంటంటే తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కవులు రచయితలు అతి సంతోషంగా లేరు, నిరుత్సాహం కూడా లేరు. ఇప్పుడు ఏం జరిగిందంటే ఒక సంవత్సరం చాలా విజయోత్సాహంతో రాసిండ్రు. ఇప్పుడు ఒక అబ్జర్వేషన్ పరిశీలనలో ఉన్నారు. బాగుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, ఇంకా తెలంగాణ రాష్ట్రం గురించి రాస్తూ ఉండాలా, ఆ నేపథ్యమే ఉండాలా మన రాష్ట్రం గురించి కాదు, రాస్తూ అంటే ఉండాలంటే ముఖ్యంగా రచయితల దృష్టి అంతా కూడా తెలంగాణ రాష్ట్రము ఆ తర్వాత వచ్చిన పరిణామం, ఇంకా తెలంగాణ ఎటు పోవాలి, దీని గురించే ఎక్కువగా ఉంది తప్పితే సాధారణ జీవితము, సాధారణ ప్రేమలు, కొట్లాటలు వీటి మీద దృష్టి పోదా ఇంకా రచయితలకు? ఇప్పుడు తెలంగాణ గురించి రాస్తుండాలంటే తెలంగాణ గురించి రాస్తుండాలా, దేని గురించి రాస్తుండాలా, తెలంగాణ జీవితం గురించి రాస్తు. అవును. ఇప్పుడు తెలంగాణలో 1200 మంది జీవితం ఉద్యమంలో చనిపోయిందని కాదు, రాష్ట్రం వచ్చేసింది కదా, అయిపోయింది. రాష్ట్రం వచ్చేసింది కదా, దాని గురించి పాటలు కాదు సార్, కవిత్వం వచ్చి అంత వచ్చింది. అది అయ్యింది, అది ఆ చరిత్ర అంతా మనకు తెలుసును, బాగా జరిగింది కూడా అని అనుకోవచ్చు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చేసింది, ఇంకా జీవితం గురించి రాసుకోవడం కదా, ఇంకా తెలంగాణ జీవితం అని ప్రత్యేకంగా అనుకోవాలన్నా? తెలంగాణ జీవితం అని కాదు, తెలంగాణ భాషను, తెలంగాణ ఇతివృత్తాన్ని వాడుతూ కథ రాసిన, కవిత్వం రాసిన. అంటే మనం బలమైన కవిత రాయాలి, బలమైన కథ రాయాలి. అసలు నిజంగా చెప్పాలంటే జీవితం గురించి చెప్పాల్సిన సమయం ఇదే. ఎదుటివారు మన శత్రువు తెలంగాణ ఉద్యమం సమయంలో ఉద్యమాన్ని గురించి వాళ్ళు ఉద్యమ సాహిత్యం గురించి స్టడీ చేసిన తప్ప జీవితాల గురించి స్టడీ చేయలేదు. వసంతరావు గారు అన్నట్టు తెలంగాణ సంబంధించిన ఉద్యమం సంబంధించిన నవల ఏది రాలేదన్నారు కదా, వాళ్ళ చూపంతా ఉద్యమమే. అరే గద్దర్ ఎంత మంచి పాట పాడిండు, రసమయ బాలకృష్ణ ఎంత గొప్పగా ధూమ్ధామ్ చేస్తున్నాడు, ఇదే తప్ప తెలంగాణలో బతుకులు ఎట్లా ఉన్నాయి, వలసలు ఎట్లా ఉన్నాయి, కరువు ఎట్లా ఉంది, అక్కడ ఉన్న రైతుల ఆత్మహత్యలు ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ బతుకులు, దీంట్లో కరువు, తర్వాత వలసలు, ఈ రెండింటి బేస్ చేసుకొని భార్యాభర్తల మధ్యన కలహాలు ఎట్లా ఉన్నాయి, తండ్రి కొడుకుల మధ్యన కొట్లాటలు ఎట్లున్నాయి, ఒక కుటుంబం 4 కుటుంబాలుగా ఎట్లా చీలిపోయింది, చెప్పాల్సిన సమయం ఇది అసలు. అంటే అటువంటి కథలు ఇంతకు ముందు కూడా కొన్ని వచ్చినాయి, కానీ ఇప్పుడు ఇంకా పెద్ద సంఖ్యలో రావాల్సిన అవసరం ఉన్నది, కానీ వస్తున్నాయా? రావాల్సిన అవసరం ఉన్నది నిజమే, కానీ వస్తున్నాయంటే ఇప్పుడు అంటే నిజంగా చెప్పాలంటే తక్కువనే వస్తున్నాయని చెప్పచ్చు. ముఖ్యంగా ఏంటంటే కవిత్వం ఎప్పుడైనా ఏ ఉద్యమానికైనా ముందే ఉంటున్నది. సరే, దానికంటే ముందు పాట. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన సాహిత్య వాతావరణంలో మళ్ళీ ఇంకేదో కొత్త సంచలనం, కొత్త వేగం, కొత్త దృష్టి రావాల్సిన అవసరం ఉందేమో, ఒక రకమైన ఒక ఖాళీతనం ఏర్పడిందేమో, ఎటు పోవాలని ఇప్పుడు తెలవదు, రాష్ట్రం అయితే వచ్చేసింది కదా అన్న సంక్షోభం లాంటిది ఏమన్నా ఉన్నదా? ఉంటే మీరు ఎట్లా ఎదుర్కొంటారు మీ కవిత్వం, అది చెప్పండి. ఇప్పుడు సమాజాన్ని రాజకీయం శాసిస్తున్నంతసేపు రచయిత కూడా ఆయన రాజకీయాన్ని తర్వాత సమాజాన్ని నిశ్చితంగా పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. మీ బహుమతి పొందిన కవిత అది రాజకీయ సంబంధమైందా, రాజకీయాల గురించి ఉందా, అందులో ఏమైనా ప్రస్తావన? రాజకీయ సంబంధం అంటే నిజంగా డైరెక్ట్ వస్తువు సమాజపరమైంది, ఇండైరెక్ట్ వస్తువు మాత్రం రాజకీయమే. సరే, కొన్ని పంక్తులు వినిపిస్తారా? ఇప్పుడు గురిపెట్టిన గమ్యం అని చెప్పేసి నేను కవిత పంపిన దాన్ని. గురిపెట్టిన గమ్యం అంటే ఏంటిదంటే అదే బహుమతి వచ్చిన కవిత. గురిపెట్టిన గమ్యం అంటే దాని శీర్షికలోనే అర్థం ఉంది. గురిపెట్టిన గమ్యం అంటే పకడ్బందీగా ఒక ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నటువంటి సంఘటనలు అని చెప్పేసి నేను దాంట్లో ప్రస్తావించడం జరిగింది. సరే, దాంట్లో ఏమున్నదంటే దేశంలో పెరిగిపోతున్నటువంటి అసహనం, ఈ అసహనం వల్ల సగటు రచయిత ఆయన ఎంత మదన పడుతున్నాడు. సాధారణంగా రచయిత అనేసరికి ఆయన ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఏముంటుంది, విశ్వ కళ్యాణాన్ని కోరుకుంటాడు కాబట్టి, మనిషి మంచిగా బతకాలి, ప్రశాంతంగా జీవితం సాగించాలని కోరుకుంటాడు కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి అసహనం వల్ల చాలామంది బాధపడుతున్నారు. దాని గురించి రాసిందన్నట్టు. కొన్ని పంక్తులు వినిపిస్తారా? వర్గము నిన్ను చిన్నచూపు చూస్తున్నప్పుడు, వర్ణమే ఒక నీకు నిలువెత్తు ఆయుధమైనప్పుడు, గతంలో కూడా నిన్ను బ్రహ్మాస్త్రాలు సంధించారు, పాశుపతాస్త్రాలు ప్రయోగించారు, ఇప్పుడు అవి ఏవీ అక్కరలేదు,
నిన్ను నీ కంటిని నీ వేలుతో పొడుచుకునేటట్లు, నీ రాయితో నీ నొసల్ని పగులుగొట్టేటట్టు, చివరికి నీ ఊపిరిని నువ్వే తీసుకునేటట్టు ఒక ప్రణాళిక పకడ్బందీగా అమలు చేయబడుతున్నది. నేడు ఈ దేశంలోని ప్రజలు ఒక చావుకో, ఒక అవమానానికో, లేదా ఒక అస్తిత్వ వేదనకో వాళ్ళు సూచికలుగా మాత్రమే వాడబడుతున్నారు. గోపగాని రవీందర్ గారు, మీ కవిత పోటీల్లో సాధారణ ప్రచురణకు ఎన్నికైంది కదా. అవును సార్. పోటీలకు కవితలు పంపే అలవాటు మీకు మొదటి నుంచి ఉందా? ఈ మధ్య పంపుతున్నారు? నాకు మొదటి నుండి పోటీలకు పంపే అలవాటు లేదు సార్. ఎందుకంటే పోటీలకు పంపడం అనేటువంటిది ఎందుకో అది సరైనది కాదు అనేటువంటి ఒక అభిప్రాయం ఉండేది. సరైనదే అయితే మీకు కాదు, నాకు ఎందుకని నేను కూడా చెప్తాను. పోటీ అని ప్రకటన వచ్చిన తర్వాతనే రచయితలు నిద్ర నుంచి లేస్తాడు. అంటే అందరని కాదు, పోటీ అనేది ఒక మనిషి లోపల ఒక ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఇంకోటి రాయాలని ఒక అది కవులకు కూడా అవసరం అంటారు మీరు. అందరికీ అవసరమే. సరే రవీందర్ గారు, ఇంతకు ముందు పోటీలకు ఎప్పుడు పంపించిన వాళ్ళు ఈసారి ఎట్లా పంపించారు? ఏమిటి ఈసారి చాలా పత్రికలు ఈ పోటీలు నిర్వహిస్తున్నాయి. పత్రికలే కాదు, సంస్థలు, సాంస్కృతిక వేదికలు ఈ మధ్యలో చాలా అంటే ఏ దినపత్రిక సాహితీ కాలం చూసినప్పుడు కనీసం ఆ ప్రకటనలకు సంబంధించినవి ఒక 2 ఉంటున్నాయి. అన్ని సాహితీ పేజీ నిర్వహించేటువంటి పత్రికలలో కథలు, కవితలు, నవలలు ప్రతి వారం ఏదో ఒక సంస్థ నిర్వహిస్తుంది. ఇట్లా చూసినప్పుడు అది ఏంటి అసలు ఈ పోటీలలో ఉన్నటువంటిది ఏంటిది అనేటువంటిది ఒకసారి చూసుకున్నప్పుడు, సరే మనం కూడా ఒకసారి చూద్దాం. ఇంతకుముందు రంజని కుందుర్తి వాళ్ళు నిర్వహించేటువంటి వాళ్ళకి ఒక 2-3 సార్లు పంపించాను. కానీ అది వాళ్ళే మళ్ళీ ప్రకటించేది వేలల్లో వస్తుంటాయి కవితలు ఇవన్నీ, అబ్బో వేలల్లో వస్తుంటే మన కవిత ఏం ఉలగబోతుందో అని చెప్పని ఇంకా మళ్ళీ ఎవరైనా ప్రకటించినా కూడా నేను ఎప్పుడు కూడా పంపలేదు. ఎప్పుడైనా ఒక దృశ్యాన్ని చూసో, ఎక్కడికి అలా వెళ్ళినప్పుడు, ఏదైనా ఒక సంఘటనను కదిలించినప్పుడు నాకు నేనుగా రాసుకొని ఏదైనా ఒక పత్రికకు పంపించేటువంటి వారు. కాబట్టి వాళ్ళు సమయం తీసుకొని దాన్ని ప్రచురించడమో లేదా వేయకపోయేది. కానీ ఆ తర్వాత రాసినటువంటి వాటి అన్నింటినీ కలుపుకొని నేను నా కవితా సంకలనాన్ని మాత్రం వేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ కథలకు బహుమతులు వచ్చినప్పుడు అది కొన్ని రోజులు దాని విషయం జ్ఞాపకం ఉంటుంది. నవలలకు బహుమతులు వచ్చినప్పుడు చాలా రోజులు జ్ఞాపకం ఉంటుంది పాఠకుల్లో కూడా. కానీ కవితలకు బహుమతులు వస్తే అది పెద్దగా గుర్తుండి బహుమతి పొందిన కవిత ఇది అని మళ్ళీ దాని సాహిత్య చరిత్రలో చెప్పుకోవడం అనేది బహు అరుదు, చాలా తక్కువ. ఆ కవితా సంపుటాలకు బహుమతులు ఇవ్వడం మొదలుపెట్టారు. కేవలం కవితకు కాకుండా కవితా సంపుటాలు వేసుకుంటే ఆ కవితా సంపుటాలకు కొన్ని సంస్థలు ప్రత్యేకంగా అయితే కవితలకు బహుమతులు ఇవ్వడం అనేది కొంత తిరకాసైన వ్యవహారం. చాలా తిరకాసైన వ్యవహారం కూడా కష్టంగా ఉంటుంది. చాలా అంటే ఒక విషయం ఏం సార్ అంటే, అన్ని కవితల లోపల ఈ కవిత మాత్రమే ఎన్నిక కావడం అనేది ఒక గొప్ప విషయంగా, తర్వాత అంటే అన్నిట్లో మనది ఎన్నిక అయిందంటే మనది ఎంత ప్రామాణికంగా ఉన్నదో, ఎంత చిక్కదనం ఉన్నదో, మళ్ళీ ఇంకోటి ఈ సమకాలీన శైలి కవులకు నమ్మకం కల్పించడానికి ఈ పోటీలు బాగా తోడ్పడుతున్నాయి అంటారు. ఒక విషయం చెప్తాను సార్, నేను నా అభిప్రాయంగా చెప్తాను. అది కవిత్వమా, కథనా, నవలనా, ఇంకా నాటకమా, ఇంకేదైనా కానివ్వండి, అది దేనికి సంబంధించింది అంటే మనం జీవిస్తున్నటువంటి మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల జీవితానికి సంబంధించినటువంటి అంశమే. ప్రపంచంలో ఎక్కడైనా జీవిస్తుండవచ్చు మనుషులే. ఆ మనుషుల్లో ఉన్నటువంటి దేని గురించి రాస్తారు? సంతోషాల గురించి రాస్తారు. సంతోషాల కంటే ఎక్కువ వాళ్ళు పడుతున్నటువంటి బాధల గురించి రాస్తారు. అంటే ఆ బాధలు ఎట్లా ఉండాలి, ఆ బాధలతో కుమిలిపోతున్నటువంటి ఆ ప్రజల జీవన సరళిని పట్టి చేయటువంటి రచనలు. మరి దాన్ని ఆ రచయిత ఏం చేయాలి? పాఠకుడిలో ఏదో ఒక సంచలనం కలిగించాలి. అంటే పాఠకుని యొక్క భావాల్లో, అతని ఆలోచనలు ఒక చిన్న మార్పును, ఒక సంచలనాలు కలిగించే విధంగా రచనలు అనేటువంటివి ఉండాలి. నిజమే కదా? ఎట్లా చేస్తుంటారు నా కవితలో? అలాంటి ప్రయత్నం టెక్నిక్ ఏం చేస్తాను సార్, నా కవిత్వం మొత్తం కూడా సామాజిక అంశాల మీదనే చుట్టుముట్టి ఉంటుంది. ఏ కవైనా కానీ, రచయిత కానీ, కవైనా కానీ, ఎవరైనా కూడా సామాజికంగా మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను దాన్ని ఆయుధంగా తీసుకొని, లేదా ఆ సమస్యలతో బాధపడుతున్నటువంటి యువతలో ఒక రకమైనటువంటి సానుకూల దృక్పథాన్ని తీసుకురావాలనేది నా యొక్క ప్రయత్నం. నా కవిత్వానికైనా ఇంకా ఏ రచనలు చేసినా కూడా ఆ దృక్పథంతో నేను రాసినటువంటి నా కవిత పదునైన చూపు. ఈ కవితనే సాధారణ ప్రశ్నగా కొన్ని వినిపిస్తాను సార్. కీలకమైనవి. తిరుగుతున్న భూగోళం సాక్షిగా నిర్లిప్తత పైన సమరం చేద్దాం. అనుక్షణం వేధిస్తున్న అమానుషత్వంపై విశ్రమించక విరుచుకపడదాం.
వేయి తలలతో వికట్టహాసం చేస్తున్నది. చెప్పడానికి సైతం నోరు పెగలని దుస్థితిలో మగ్గుతున్న కోట్లాది యువజనానికి పదనైన చూపునిచ్చే ఆచరణ కావాలి. నిజమైన, విలువైన, సారమైన భావధారలు నిండుగా నిలకడగా నిలబడడానికి వెచ్చని చూపులనిచ్చే కవిత్వ చరణాలు కావాలి. ఇది సార్ నా కవిత్వ చరణాలు కావాలంటూనే కవిత రాసి బాగుంది. చెప్పండి మురళీధర్ గారు. ఇప్పుడు అన్నట్టుగా పోటీ చూస్తే కొంచెం కవితల పోటీ చూసినప్పుడు కూడా కవిత్వం రాయలేము. ఎందుకంటే అన్ని కథలే రాయలేము, అన్ని సబ్జెక్టులు కథలే. కవిత్వానికి ఒదిగే సబ్జెక్ట్ కూడా ఉంటుంది. నిజంగా మనం చేసే రచనలు ఎవరిని ఉద్దేశించి చేస్తున్నామో వాళ్ళకైనా ప్రయోజనం కలిగిస్తున్నాయా, లేకుంటే పాఠకులు కొని చదివేసుకొని పక్కన పెట్టి ఓహో ఆహా అంటున్నారు. దీని గురించి చాలా మంది ఇంతకుముందు నిజంగానే ఇది ఒక గొప్ప విషయం. అంటే మనం రాస్తున్న రచనలు ఎవరికి చేరుతున్నాయా లేదా? మీరు ఎవరినైతే ఇతివృత్తంగా చేసుకుని రాస్తున్నారో వాళ్ళకే చేరాలి, వాళ్ళే ఈ రచన వల్ల ప్రభావితం కావాలి అని అనే పరిమితిని కూడా విధించుకోని అవసరం లేదేమో. ఎందుకంటే వారి సమస్య ఇంకా ఇతరులతో, ఇతర సమాజంతో కలిసి ఉన్నదే కాబట్టి ప్రభావం ఎవరి మీద కలిగినా అది ఏదో ఒక దానికి దారి తీసే అవకాశం ఉంది. మోయిమణగల్ రాజారావు గారు, మీ కవిత కూడా ఈ పోటీల్లో సాధారణ ప్రచురణకు ఎన్నికైంది. మిమ్మల్ని కూడా ఈ ప్రశ్న అడుగుతున్నా, పోటీలకు కవితలు పంపే అలవాటు మీకుందా? సార్ నమస్కారం అండి. పోటీలకు పంపించే దానికన్నా ముందు నేను ఆ పత్రికలకు మామూలుగా పంపించేవాడిని. తర్వాత పోటీలకు కూడా పంపిస్తూ ఉండేవాడిని. అయితే అలా పంపించడం వలన నాలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలని నేను లెక్కేసుకోవడానికి, ఏ మేరకు ఎంత బాగా రాస్తున్నాను అని నన్ను నేను పోటీలు కొంతవరకు సహకరించాయి. అలా కవితలకు సంబంధించిన పోటీ పడిన ప్రతిసారి నేను పంపించేవాడిని. మీరు కవితలు రాస్తున్నారు, తర్వాత ఇప్పుడు తాత్వికమైన విషయాల మీద, జీవనానుభవం, జీవిత అనుభవం, ఇటువంటి విషయాల మీద ముఖ్యంగా జిడ్డు కృష్ణమూర్తి తత్వం అది మనసులో పెట్టుకుని దాని ఆధారంగా చాలా రచనలు చేస్తూ ఉన్నారు. కథలు లాంటివి కూడా మీరు రాసినారా? కథలు రాయలేదు. అయితే పాఠకుల సంఖ్య దృష్ట్యా కవిత్వం అనేది క్లాస్ అవుతే వచనం మాస్. ఇక్కడ క్లాస్ అంటే మైనారిటీ, మాస్ అంటే మెజారిటీగా. ఆ మెటాఫర్ దృష్ట్యా నేను క్లాస్ మాస్ అంటున్నాను. కవిత్వాన్ని చదివే పాఠకుల సంఖ్య తక్కువగా ఉంటుంది, మైనారిటీ. వచన కవిత్వ ప్రక్రియ అయితే కవిత్వంలో కూడా దీని భాగమైన పాట చాలా శక్తివంతమైనటువంటి ప్రక్రియ. సరే, మీ కవితలకు అసలు పాఠకుల నుంచి ఎటువంటి ప్రతిస్పందన వస్తూ ఉంటుంది? పత్రికలో పడినప్పుడు ఏమైనా ప్రతిస్పందన మీకు మీరు అనుకున్న రీతిలో? అంటే నాది నా నేపథ్యానికి సంబంధించినటువంటి వస్తువు తీసుకొని రాసినప్పుడు మాత్రము నేను ఎక్కువ దళిత పోయిటరీ రాసినాను. దానికి సంబంధించినటువంటి స్పందనలు వచ్చేటివి. అలా రావడం వలన నేను మరింత విస్తృతంగా రాసేవాడిని. తొలినాళ్ళలో బాగా రాశాను కవిత్వం, దళిత పోయిటరీ. అది కూడా నేను వచ్చిన జీవన నేపథ్యం అది కాబట్టి దాంట్లోంచి ఆ జీవితాలను నేను రికార్డ్ చేయడం జరిగింది కవిత ప్రక్రియ ద్వారా. ఇక్కడ మీరు ఈ పోటీకి పంపించిన కవిత దేని గురించి? ఇది అస్పృశ్య వసంతం అనే దళితుల జీవనానికి సంబంధించినటువంటిది. అయితే దళితుల జీవితాల్లో కూడా వసంతం తొంగి చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి. దాన్ని చెప్తూ రాసినటువంటి కవిత అస్పృశ్య వసంతం. అయితే ఈ అస్పృశ్య వసంతం అనేది కేవలం దళిత జీవితాలకు సంబంధించినదే కాకుండా మొత్తం ఒక యూనివర్సాలిటీకి సంబంధించింది. అంటే ఇక్కడ భాషని తీసుకున్నప్పుడు కూడా ఇప్పుడు తెలంగాణ మాండలికం అంటున్నారు, దాని పట్ల కూడా అస్పృశ్యత చూపించడం జరిగింది. అనేక రకాల అస్పృశ్యత. ఇప్పుడు తెలంగాణ ప్రాంతానికి ఒక స్వతంత్రం వచ్చిన తర్వాత అది వసంతాన్ని పొందింది తెలంగాణ మాండలికం. ఇప్పుడు ఇందాక వారు అంటున్నట్టుగా ఇప్పుడు మాకు తెలంగాణ కథలు కావాలి, తెలంగాణ సాహిత్యం కావాలి అని మిత్రుడు అంటున్నారు కదా. ఇక్కడ మనతో పాటు సామల రాజవర్ధన్ గారు ఉన్నారు, తర్వాత చిందం ఆశన్న గారు ఉన్నారు. ఆశన్న గారు, రాజవర్ధన్ గారు, ఈ రచయితలందరూ ఇక్కడ ఉన్న 6 రచయితలతో మీకు మొదటి నుంచి పరిచయం ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో సాహితీయ వాతావరణం ఎట్లా ఉంటూ వచ్చింది ఈ విషయం మీకు బాగా తెలుసు. ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ల కింద పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి మధ్య పోల్చుకుంటే మీకు ఏమైనా ఏ అంశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి? మన జిల్లాలో ఉన్న సాహితీయ వాతావరణం గురించి కానీ, మన జిల్లాలో ఉన్న రచయితల గురించి కానీ. దాశరథి స్మారక పురస్కారం మరియు బహుమతులు పొందినటువంటి అందరికి కూడా తెలంగాణ రచయితల వేదిక తరపున అభినందన తెలియజేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నాకైతే మార్గదర్శకులు. 9-8వ తరగతిలో ఉన్నప్పుడు మా మిత్రుడు దేవదాస్ అడవి అనే నవల తెచ్చిస్తే అందరం కూడా ఆ చెట్ల కిందికి వెళ్ళి మధ్యాహ్నం సెలవులలో అక్కడ చదువుకుంటుంటే మేము. ఏ ఊర్లో? కుచిలాపూర్లో సార్. దేవదాస్ అన్న మిత్రుడు ఇప్పటికున్నాడు. సారు బాగా అభిమాని సార్ ఎక్కడెక్కడికెళ్ళో వెతికి లైబ్రరీకి వెళ్ళి చేస్తుంటే సార్ అది. అట్లా సార్ అంటే అప్పుడు సార్ని చూడలేదు, కానీ ఆ నవల చదువుకున్నాం. తర్వాత
లక్ష్మణ్ సారు సోనాలకి వెళ్ళినప్పుడు నిరుడు గురించిన నావల్ అని ఇచ్చింది సార్. ఆ నవలంతా చదివిన మురళీధర్ గారిది. వారితో నేను చెప్పడం కూడా జరిగింది సార్ ఇట్లా జరిగిందని. అట్లా సార్లు రాసినటువంటి రచనల మీద చదివిన కాబట్టి ప్రత్యక్షంగా వాళ్ళు చదివిన రచనల విద్యార్థి మీద దశ నుండి మన జిల్లా రచయితలే ఎంతమంది మీద ప్రభావితం చూపింటారు? భజనల రూపకంగా అయితే నాగదాస్ గారు సార్ భజన చేస్తుంటే మేము తత్వ కవి భజనలు కుజలాపుల్లో చేస్తుండే అవి బాగా ప్రభావితం. నేను స్వయంగా భజనలు కూడా అప్పుడప్పుడు పాల్గొంటుండే సార్. కానీ విద్యార్థి దశలో ఉన్నప్పుడు మాత్రం సార్ నవలనే చదువుకున్నప్పుడు ఏం లేవు కాబట్టి సెల్ ఫోన్లు అవి ఇవి టీవీ మీ కాలంలో కొంతమంది రచయితలైనా మీ మీద అట్లా ప్రభావం చూపించగలిగినారు, వాళ్ళ రచనలు చదివే సందర్భం అవకాశం మీకు వచ్చింది. అంటే రచన పరంగా నవల పరంగా. తర్వాత కవిత్వం రాయడానికి మాత్రం సారు సైకాలజీ చెప్తున్నప్పుడు క్లాస్ రూమ్లో ఎవరు దేశపాండే నేను ప్రత్యక్ష గురువు నాకు సారు సైకాలజీ చెప్తున్నటువంటి సందర్భంలో సారు దాన్ని చాలా ఎట్లా అంటే కవిత్వం అంటే ఈజీగా రాయొచ్చు, పెద్ద బ్రహ్మ పదార్థమే కాదు అని చెప్పి చాక్ పీస్ మీద రాయొచ్చు, ఫ్యాన్ మీద రాయొచ్చు, గోపి గారు మెతుకు మీద రాసేటట్టు మీరు బతుకు మీద దేని మీదైనా రాయొచ్చు, మీరు రాయడం మొదలు పెట్టాలా, మీరు ఏం రాయకుండా కవినైతే కవిత్వం రాస్తా అంటే ఎట్లా కుదురుతుంది అని చెప్పి సార్ చిన్నగా అక్కడ స్టార్ట్ చేసినట్టు. ఎందుకు మీరు కవి అంటే ఏమన్నా ఎక్కడి నుంచో ఊడిపడతాడా అని చెప్పి సార్ అనడము. తర్వాత మాకు సార్ సాహచర్యం ఉదాహరణారాయణ గారు ఇక మెల్లమెల్లగా ఏదో చిన్న కవితలు రాసినా కూడా సార్ దాన్ని సవరణ చేస్తుండే, ఎట్లా రాయాలనేటువంటి దిశానిర్దేశం సార్ చేస్తుండే. మరి గోప కానీ వీళ్ళందరూ కూడా సామల సదాశివ గారిది ఉన్నది కానీ మా మీద అంత ప్రభావం లేదు. 1-2 సార్లు కలిసినాం సామల సదాశివ గారితో, వారిని కలవడమే అదృష్టంగా భావించే కొద్దిసేపు కూర్చొని వచ్చినాం. కానీ సార్ వాళ్ళని చూసిన తర్వాత మాకు కొద్దిగా భయం కూడా ఉండే సార్, ఎందుకంటే ముఖ్యంగా సామల గారు ఆ తర్వాత వసంతరావు దేశపాండే గారు వీరి ప్రభావం ఇక్కడ ఉన్న అందరి మీద ఎంతో కొంత ఉన్నది. రీసెంట్గా వీడ్కోలు సమావేశం జరిగింది మా దగ్గర. ఒక 530 మంది పిల్లలు టీచర్స్ ఉన్నారు. అందులో అడవి పువ్వు అనేటువంటి స్టోరీ నేను చెప్పిన ఉపన్యాసం చెప్తూ చాలా ఒక 200-300 మంది ఏడ్చిన టీచర్స్ 6-7 మంది మహిళలు ఇట్లా కొంగు పట్టుకుని ఏడ్చిండ్రు. బాగా అది బాగా కదిలించింది. సార్ వచ్చి వెంటనే నేను చెప్పిన సార్ చెప్పిన సార్ బాగా ఏడ్చిండ్రు అడవి పువ్వు అనేది చెప్పినప్పుడు. అంటే ప్రభావము చదివితే దాన్ని ఆస్వాదించి మనం చెప్తే బయట ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది సార్. ఇక చదవకుండా దాన్ని బయట చెప్పకుంటే మాత్రం అది దాని గురించి మాట్లాడుతూ ఉండాలి, ప్రస్తావిస్తూ ఉండాలి, సమాజంలో ఆ చర్చ జరగాలి. సందర్భానుసారంగా ఉపాధ్యాయుడు ఆ కృషి మీరు చేస్తున్నారు, ప్రయత్నిస్తున్నారు. మీరు కూడా ఇప్పుడు సార్ అప్పుడు చేస్తున్నాము. సాహితీ వేదిక తరపున అలాంటి పని చేస్తున్నాం సార్. అక్కడ విద్యార్థుల నుండి కూడా 7వ తరగతి విద్యార్థుల నుండి కూడా కవిత్వం రాసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఒక బుక్ పెట్టుకున్నారు. ఇలా నడుస్తున్నాయి సార్. ఇప్పుడు పెద్దలు మన జిల్లాకు వన్నెదేసినటువంటి సామల సదాశివ గారి గురించి మాట్లాడుతూ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక నా చిన్న అనుభవం కూడా చెప్తాను సార్. ఎందుకంటే సందర్భం ఇది. ఇట్లాంటి మహానుభావులను మనం చూడడమే చాలా గొప్ప అనుకున్నప్పుడు ఇంకా మాట్లాడితే వాళ్ళతోని అనేక విషయాలు వాడు ముఖతా విన్నప్పుడు కలిగేటువంటి అనుభూతి ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఒకసారి వారి ఇంటికి వెళ్ళినప్పుడు కూర్చున్న తర్వాత ఇలా చాలా విషయాలు అనేకంగా ప్రాచీన ఆధునిక అనేక అంశాలు వాళ్ళు అలవోకగా మాట్లాడుతుంటే మనం శ్రోతలుగా వింటూ ఉంటాం. వెళుతున్నప్పుడు ఇంకా చాలాసేపు మనం మాట్లాడి విసిగిస్తున్నామేమో అనుకున్నప్పుడు సార్ ఇక మాకు సెలవు ఇప్పించండి వెళ్ళేస్తాం సార్ అంటే సార్ ఒకటే మాట అన్నారు, వచ్చే టైం నీది, పొమ్మనే టైం నాది, అంతసేపు నువ్వు కూర్చోవాలి అనేటువంటి ఒక ఉండేటువంటిది. అట్లా చాలా మంచి ఆత్మీయంగా అనేక విషయాలు అంటే వయసులో మన చాలా పెద్దవారు అయినప్పటికీ కూడా ఒక తండ్రిలాగా కూర్చునబెట్టి అన్ని రకాల విషయాలు చెప్పడం సార్. అట్లాంటి సాహితీకారులు ఇక్కడ ఉండి వాళ్ళతో పరిచయం కావడం అనేటువంటి కూడా మాకు అదృష్టంగా. ఆదిలాబాద్ గురించి మాట్లాడినప్పుడు అసలు సదాశివ గారి గురించి ప్రస్తావించకుండా గత 40-50 ఏళ్ల సాహితీ చరిత్ర గురించి మనం పెద్దగా చెప్పుకోలేము ఈ విషయాన్ని. కాబట్టి ఆయన గురించి చెప్పేటప్పుడు కూడా నేను ఒక చెప్పాను ఆయన ముచ్చట్లు, ఆయనతో మాట్లాడితే ఒక పుస్తకం చదివినట్టే అనేటువంటి అంశాన్ని కూడా చెప్పడం జరిగింది సార్. ఇది చాలా ఆయన ఈ సందర్భంగా కూడా ఆయన తలుచుకోవడం మనకు అదృష్టంగా భావిస్తాం. సాహిత్య పునరుజ్జీవనం జరగాల తెలంగాణ వచ్చిన తర్వాత అంటే మన దగ్గర అన్ని ప్రక్రియలకు సంబంధించినటువంటి పెద్దవాళ్ళందరూ మార్గదర్శనం కూడా ఉన్నది. అసలు ఏ జిల్లాకు లేనటువంటి సంపద మనకు ఉన్నది, అనుభవజ్ఞులు ఉన్నారు, రచనలు చేసినటువంటి మార్గదర్శకత్వం లేదు, మార్గదర్శనం అదే సార్. అంటే పొందితే కానీ ఎవరికి వారు స్ఫూర్తి పొందవచ్చు. ఇప్పుడు స్టేషన్ డైరెక్టర్గా ఉన్న సోమనస్పతి రెడ్డి గారికి సాహిత్యంతో మనతో ఉండే అనుబంధంతో వాళ్ళు మనకు అసైన్ చేసిన వర్క్ను మనం చేస్తూ ఉన్నాం. మీరు ఇది మాట్లాడండి, ఇది రాయండి అంటే చేస్తున్నాం. దాంతో మనందరినీ కలపగలిగిండు. లేకపోతే మనం కలిసే వాళ్ళం కాదు. ఫస్ట్ డే యాడ్, ఆ రిజల్ట్ యాడ్ వాళ్ళు వేసినప్పుడు నేను నిజంగా తీరిగా కూర్చొని డేటా తీద్దాం అనుకున్నా. తెలంగాణ 10 జిల్లాలు ఉన్నాయి, నాకు ఎవరెక్కడి నుంచి అందరూ తెలుసు కాబట్టి వేసి సార్ మన శాతం ఎంత,
అంటే ప్రతిసారి చాలామంది అనేది ఆదిలాబాద్ వెనకబడ్డది అంటే నాకు చాలా కోపం వస్తుంది. వేరే దాంట్లో వెనకబడ్డదంటే ఓకే, కానీ సాహిత్య సభలు వెనకబడ్డది అంటే మాత్రం నేను ఓర్చుకోలేను. ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఇది జవాబు. ఆదిలాబాద్ జిల్లా సాహిత్యంలో వెనకబడి లేదు. 10 జిల్లాల్లో టాప్ ఉన్నది ఇప్పుడు. 9 కానీ ఇక్కడ గైడెన్స్ లేదు. గైడెన్స్ అంటే మనం తరచూ కలుసుకోవడం, మాట్లాడడం. మీరు ఇప్పుడు ఒక కథ ఉంది, మీ కథని ముందు ఇక్కడ చర్చ పెట్టాలి. మంచి కథలు రావడాలంటే మీ సామల రాజవర్ధన్ గారు, ఇప్పుడు సదాశివ గారు జీవించి ఉండుంటే ఇటువంటి సందర్భం ఒకేసారి 9 మంది రచయితలు ఒక పోటీలో ఆదిలాబాద్ జిల్లా రచయితల రచనలు ఎన్నుకోబడ్డాయి. కొందరికి బహుమతులు వచ్చినాయి, ఎగ్జాక్ట్గా ఊహించి సారు ఉంటే ఏ మాట అనేదో సింగిల్ లైన్లో చెప్పారు. నేను నాకు తెలిసి ఏమనేది సారు మీరే చెప్పండి సార్. మీరు చెప్పండి, మీరు చెప్పినా నేను చెప్పినా ఒకలాగే ఉంటుంది. మేమంతా వచ్చింది కదా. అట్టగా సార్, మీరు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అన్నారు కదా, అప్పుడు ఆదిలాబాద్లో సాహితీ సదస్సు అని ఒకటి ఉండేది సార్. వసంతరావు సార్ కూడా తెలుసు. ఆ తర్వాత మురళీధర్ సార్ కూడా అప్పుడు విద్యానగర్లోనే ఉండేది సార్ చదువుకునేటప్పుడు. అప్పటి నుంచి సార్ తెలుసు. అయితే వసంతరావు సార్ విపంచి అని ఒక మాసపత్రిక తీసింది సార్, లిఖిత మాసపత్రిక. ఆ తర్వాత ఆదిలాబాద్ జిల్లా రచయితల సంఘం అని ఉండేది, దాని నుంచి మహతి అని ఒక పత్రిక కూడా ఇక్కడ వచ్చింది, శైవలిని కూడా వచ్చింది. అయితే సార్ సాహితీ సదస్సులో సార్ అందరూ అన్ని భాషల వాళ్ళు ఉండేది సార్, మరాఠీ, ఉర్దూ, తెలుగు. అయితే వీటిని ఆదాన ప్రదానాలని అనువాదాలు చేసేది సార్. ఇక్కడ పేపర్ మాధవ్ అని ఒక అతను ఉండేది సార్, అతని పేరు చెప్పుకోవాలి మనం. అతని వల్లనే ఇక్కడ సాహిత్యం పత్రికలు బాగా వచ్చినాయి. అయితే ఈ సాహితీ సదస్సులో ఒక అనువాదం చేసిన తర్వాత వీళ్ళందరూ కూర్చొని చర్చ చేసేవాళ్ళు సార్. ఆ చర్చలో నిర్మోహమాటంగా అందరూ దాన్ని ఖండించాలి. అంటే అనువాదం ఎక్కడైతే తప్పయిందో మళ్ళీ ఎత్తి చూపించి అట్లాంటివి చేసేవాళ్ళు. జిల్లా రచయితల సంఘం కూడా ఉండేది. సరే, ఏమనేవాడు అనే మాట ఏమనుకొని ఉండేవారు, మేము సంతోషించేవాడు. అదే ఆ మాట చెప్పండి, మీ మాటలోనే చెప్పండి. నేను ప్రశ్న అడిగేసిన రాస్తున్నారు బావా, నాకు చాలా సంతోషమైంది. మన జిల్లాకి ఎన్ని ప్రైజులు వచ్చినాయి. ఎవరైనా తెలియని వ్యక్తి ఉంటే, సపోజ్ మన్య అయిలే తెలియదు అనుకోండి, ఈ మన్య అయిలే ఎవరు, నేను కలవాలా, నాకు ఫోన్ నంబర్ ఇవ్వు. కరెక్ట్. వెంటనే వీలైతే ఫోన్ కలుపు, నేను మాట్లాడతా. ఇలాంటి అంటే వెంటనే స్పందించడం, మాట్లాడడం అనేది అనను చాలా గొప్పగా ఉండేది. అది ఎవరైనా కానీ ఎక్కడైనా ఒక మంచి వాక్యం చదివితే వెంటనే చెప్పేది. ఒక మంచి పుస్తకం ఏం చదివితే, ఈ పుస్తకం చాలా అద్భుతంగా ఉంది. అపూర్వ పురాణ గాథలు సౌదా చదివిన తర్వాత వెంటనే ఈ పుస్తకం చదువు ఎంత గొప్పగా ఉందంటే, నిజంగా చదివిన తర్వాత చాలా గొప్ప పుస్తకం అది. మొన్ననే మనం కొన్నాం. నా కోసం కాదు నేను కొన్నది, నేను కొన్నది నా కోసం కాదు అంటే అక్షరం నాకు తెలుసు. మీలాంటి వాళ్ళు చదవాలా అలాంటి పుస్తకాన్ని. అంటే వాక్యం ఎంత బలంగా ఉంటుంది, చెప్పడం ఎట్లా ఉంటుంది. ఇంకో మాట కూడా అనేవాడు, బాగుంది. మొత్తం మీద ఇంకో మాట కూడా సదాశివ గారు అనేవారు. ఒక్క మాట చెప్తా, కరీంనగర్లో కథలు బాగా రాస్తున్నారు నారాయణ, వచనం రాయాలి, కథలు రాయండి, కథలు రాసి పెరగాలి, అదల వాళ్ళు లేరు, ఇద్దరు ఉన్నారు కదా మురళీ, వసంత్. అంటే ఇప్పుడు ఈ నలుగురు, దాదాపు వేణుగోపాల్ రెడ్డి నలుగురు అంటే సంతోషపడుతుండే, కథా రచయితలు కూడా పెరిగిండ్రే. నాతో అన్నాడు 2 సార్లు అన్నాడు. వసంతరావు గారు అన్నట్టు నిజంగానే ఆయన చాలా సంతోషించేవారు. ఒకటిని ఆ స్పందించే గుణం, వెంటనే స్పందించే గుణం అన్నది సారును చూసే నేర్చుకోవాల్సింది మేమందరం. ఎందుకంటే ఒక మంచి రచన చదివినప్పుడు వెంటనే స్పందించకపోవడం ఇప్పుడు జరుగుతున్నది. నిజంగానే రచన అంటే తెలంగాణలో అట్లా ఫోన్లు చేసే సాంప్రదాయం లేదు. కానీ సారు మాత్రం నా మళ్ళీ కురిసేదాకా అనే ఒక కథ వచ్చినప్పుడు, ఇంకా నా చేతిలోకి పత్రిక రాలేదు అప్పటికి, కథ ఈ సంచికలో వస్తుంది. అది సారు ఆ కథ చదివారు, వెంటనే ఫోన్ చేసి కథ చాలా బాగా రాసావు బాబు, చాలా బాగుంది కథ, చదివాను అని పెట్టేశారు అంతే. ఆ దరిమిలా మళ్ళీ నేను పోయి కలిశాను, దాని గురించి మాట్లాడినారు, చాలా గొప్పగా రాసాం, మంచి వాక్యాలు. నేను ఆ స్పందించే గుణం మనందరం నేర్చుకోవాల్సి ఉంది. ఇంకా ఇంకోటి ఏంటంటే, సార్ నిన్న ఫోన్ చేసి ఒక మాట అన్నాడు, చాలా పకడ్బందీగా నెల కలుసుకుంటూ సాహిత్య సమావేశాలు పెడుతున్న జిల్లాల్లో రాని అవార్డులు, ప్రైజులు మనకు వచ్చినాయి, మరి మీరు మాత్రం కలుసుకోరు. ఇది ఎట్లా, దీని ప్రత్యేకత ఏంటిది? సార్ అన్నది జరిగిందే. మన వసంతరావు సార్ అంటున్నాడు, ఆ సందర్భం వదిలేద్దాం, కానీ మనకు కూడా అది లోటు అనిపించడం లేదా మీకు ఎవరికి? లోటు తప్పకుండా అనిపిస్తున్నది, అది పెద్దవాళ్ళే ఆ నిర్వహణ చేయాలి. కానీ ఇక్కడ అంతకుముందు జరిగింది ఒకటే 2006 వరకు ఇక్కడ నూటెంకి రవీందరు, కారం శంకరు, జిఆర్ కుర్మే, రమేష్ డాక్టరు, తర్వాత రాజ్ కుమార్,
వీళ్ళందరూ ఉండ్రి ఉండిరి. మేము కలుసుకుంటుంటివి. అయితే కారణం ఏంటిదంటే వాళ్ళందరూ ఇప్పుడు వెళ్ళిపోయినరు. అది రెండవ అంటే తరం నారాయణ సారు గారు మీరు చెప్పేది. ఒకటేంటంటే నేను దాదాపు 25 ఏళ్ళ నుంచి సార్ ఇంటికి పోతున్నా, మురళి సార్ ఇంటికి పోతున్నా. రచనలు షేర్ చేయడం లేదు, కలుసుకోవడం వేరు. ఈ వారం నేను ఇది రాసిన, ఇది మీ ముందు పెడుతున్నా, ఎట్లా ఉంది, ఇది బాగుంది, అందరూ ఓకే అంటేనే మనం పంపడం. ఇట్లాంటిది ఒక రూల్ పెట్టుకోవాలి. అదే ఇప్పుడు అయితే దాంతో ఒక మంచి మీరు ఇప్పుడు అంటే అనుకోండి, మేము అనుకోకండి, సాధారణం వచ్చింది ప్రత్యేకంకు పోవచ్చు, ప్రత్యేకం అనుకున్నది ప్రైజ్ రావచ్చు, థర్డ్ వచ్చేది ఫస్ట్ రావచ్చు. 10 మందిలో పెట్టినప్పుడు ఇంతమంది ఆలోచిస్తున్నప్పుడు కథ కానీ నవల కానీ వాళ్ళు మంచి పాఠకులు కదా, వాళ్ళు చెప్తారు ఇక్కడ బాగాలేదు సార్, ఇక్కడ తేలిపోయింది, ఇక్కడ బలంగా రాలేదు, ఇక్కడ బోర్ అవుతుంది, దాన్ని మనం మార్చుకోవాలి. సరే, అయితే ఇది రచయితలు కలుసుకోవడం లాగానే ఉంటుందా? సాధారణ పాఠకులు కూడా కొంత ఆసక్తి చూపించి దీంట్లో పాల్గొనే లాంటి వాతావరణం ఆదిలాబాద్లో ఉందంటే రచయితలే మంచి జడ్జెస్ అని నేను ఎప్పుడు అనను. ఇప్పుడు చాలా మంది మీరు జడ్జిల్ని గమనించండి, ప్రతి ప్యానెల్లో ఒక పాఠకుడే ఉన్నాడు. వాళ్ళు 3 కవులు కాదు, 3 నవల రచయితలు కాదు, తప్పకుండా ఉంటారు. కానీ వాళ్ళకు బయట పేరు ఉండదు, కానీ సాహిత్య ప్రపంచంలో మంచి పేరు ఉంటుంది వాళ్ళకు. అయితే ఒక మాట ఈ సందర్భంగా చెప్పండి. అయితే ఇంతకుముందు రాజవర్ధన్ గారు చెప్పినట్టుగా ఆదిలాబాద్లో మొదటి నుంచి ఒక గొప్ప సాహిత్య వాతావరణం ఉండేది, ఉర్దూ, మరాఠీ, తెలుగు. దాని తర్వాత ఇప్పుడు రెండవ తరంలో అటువంటి వాతావరణం ఉన్నప్పుడు ఆ ఉండే ఆదాన ప్రదానం యొక్క లక్షణం అది వేరు కదా. అయితే ఆ తర్వాత వచ్చిన తర్వాత వసంతరావు గారు, సురభి మనోహరరావు గారు, నేను మరికొందరు మిత్రులు కలిసి ప్రతి ఉగాదికో దేనికో కవి సమ్మేళనం పెట్టడం. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏంటంటే నెల కలుసుకోవడం అని చెప్పి కళాశాలలో నెల కలుసుకోవడం, ఇట్లాంటి ప్రయోగాలు కూడా చేసిన తర్వాత మాకు కొంచెం ఉద్యోగ బాధ్యతలు, వయసు మీరిపోయి మా తర్వాత వచ్చిన రెండవ తరం కూడా కొంత ఉదారనారాయణ గారి ఆధ్వర్యం నడిపించింది. మళ్ళీ ఆ తర్వాత వచ్చే తరం దీన్ని అందిపుచ్చుకోవడంలో కొంత విఫలమవుతున్నది. ఆ రెండవ తరం, మూడవ తరం దీన్ని నడిపిస్తూ ఉంటే మీరు రెండవ తరం, మూడవ తరం అంటున్నారు. అయితే ఒకరిద్దరు తప్ప ఇక్కడ 40 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న రచయితలు కూడా లేరు మన మధ్యలో. ఇప్పుడు మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం? వచ్చే కొత్త తరం గురించి అని అనుకున్నప్పుడు 15, 20, 25 ఈ వయసులో ఉన్న పిల్లలు వాళ్ళు సాహిత్యంలో అభిరుచి పెంచుకొని వాళ్ళకంటే పెద్ద పాత తరం రచయితలతో కూడా కలుస్తూ, మాట్లాడుతూ, ఇతర రచయితలను చదువుకుంటూ మనం ఎటువంటి రచనలు చేయాలి అనే ఆసక్తి వాళ్ళలో కూడా ఉండాలి కదా. మీరందరూ కూడా చిన్నప్పుడు మీకంటే ముందు తరం రచయితల నుంచి అట్లా స్ఫూర్తి పొందిన వాళ్ళు, నేర్చుకున్న వాళ్ళు. ఇవాళ అసలు అటువంటి పిల్లలు ఉన్నారా? అటువంటి యువత ఉన్నదా? లేనప్పుడు మనం ఈ చర్చని అంటే ఈ సాహితీ వాతావరణాన్ని కొనసాగించడం అనే దాని గురించి మాట్లాడుకుంటున్నాం. దానికి ఏమైనా భవితవ్యం ఉన్నదా? ఏమనిపిస్తున్నది మీకు? నారాయణ గారు, ఇప్పుడు మీరు పాఠాలు చెప్తున్నారు, పిల్లలకు సాహిత్యమే చెప్తున్నారు కదా. ఉన్నది ఒకటి ఏంటంటే అప్పుడు ప్రత్యక్షంగా కలిసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఈ మార్కెటింగ్ సమాజంలో అంతా యువత అంతా బతుకుతుంది కాబట్టి ఒక సెల్ ఫోన్ ఉంటే సర్వస్వం ఉన్నట్టేనే ఆలోచన. దానివల్ల కొంత గ్యాప్ వస్తున్నది, వాళ్ళు ప్రభావితం కాలేకపోతున్నారు. అయితే పరోక్షంగా ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన సాహిత్య ప్రక్రియలు కూడా వచ్చినాయి. ఉదాహరణకు నానీలు 4 పాదాలు ఉంటాయి. నాని నచ్చినప్పుడు పేపర్లు ఏదో హోటల్లో టీ తాగుతున్నప్పుడు నచ్చింది అనుకోండి, దాని గురించి ఆయన ఆలోచిస్తున్నాడు కదా. మీరు అన్నారు ఇప్పుడు ఫోన్ ఉంటే చాలు అన్నట్టుగా పిల్లలు ఉన్నారని. మరి ఫోన్ మీద వాళ్ళకి సాహిత్యం అందించేలా మనం ఏదైనా చేయలేమా? జరుగుతున్నది అది. ఇప్పుడు ఫేస్బుక్లో కవి సమ్మేళనం జరుగుతున్నది, జరుగుతుంది. వాట్సాప్లో పెడుతున్నారు. ఇప్పుడు ఇదే ప్రత్యక్షంగా కూడా జరుగుతున్నది. మీ విద్యార్థులు అటువంటివి చదువుతున్నారు, అటువంటి గమనిస్తున్నారు. విశాఖపట్నంలో ప్రజాస్వామ్య రచయితల వేదిక అనేది ఏర్పడింది హై స్కూల్ పిల్లలకు. వాళ్ళు అక్కడ హై స్కూల్ పిల్లలకు సాహిత్య పాఠశాలని నిర్వహిస్తున్నారు, కథల గురించి, కవిత్వం. మన జిల్లాలో మనం ఏమి చేస్తే పిల్లల్లో, తర్వాత యువకుల్లో సాహిత్యం గురించిన ఆసక్తి పెరుగుతుంది అంటే ఇప్పుడు 2000 సంవత్సరం నుంచి బండలాపూర్లో చేసింది అదే. నేను చెప్తాను సార్, మంచి ప్రశ్న వేస్తారు సార్. ఉట్నూరు సాహితీ వేదిక తరపున గత 5 సంవత్సరాలలో 40 కవి సమ్మేళనాలు నిర్వహించాం సార్. ఒక 8 పుస్తకావిష్కరణలు చేస్తాం. ఉట్నూరు సాహితీ వేదిక తరపున ఒక 2 పుస్తకాలు, ఉట్నూరు కవిత, ఉట్నూరు సాహితీ సంచిక. ఈ 2 కవితా సంపుటాలలో కూడా 10 మంది విద్యార్థుల చేత కవితలు రాయించి వేయించాను సార్. కాబట్టి మేము చేసే కవి సమ్మేళనాల్లో 20 మంది కవులు ఉంటే 10 మంది 7వ తరగతి నుండి ఇంటర్మీడియట్ దాకా చదువుతున్నటువంటి విద్యార్థులే పాల్గొంటారు. కాబట్టి ఆ రాయడం అనేటువంటి ఆసక్తి ఎవరికైతే ఉందో అక్కడ పాఠాలు బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయులు కూడా పిల్లల్ని తీసుకురావడం జరుగుతుంది. ఏదో కొంత మేరకు సాహిత్యం పట్ల వాళ్ళకు కలిగించడానికి చేస్తున్నాం సార్. ఇది వాళ్ళకు ఆ రకంగా బాగుంది. అది కొంత ఫలితం చూపిస్తుంది. పిల్లల్లో కూడా ఉన్న సార్ ఇది కవితా తెలుగు పుస్తకాలు ఇట్లాంటి ప్రక్రియలన్నీ ఉన్నాయి. ఖచ్చితంగా పిల్లడు ఏం చేస్తున్నారంటే ప్రాజెక్ట్ వర్కులు టీచర్లు అయిన వాళ్ళు ఇక్కడ
నలుగురు టీచర్లు ఉన్నారు అంటే బీఎడ్ కాలేజ్ నలుగురు ఇప్పుడు వేరే టీచరు క్లాసుని డీల్ చేసే పద్ధతి, మీరు డీల్ చేసే పద్ధతి తేడా ఉంటుంది. మీకు సాహిత్యంతో పరిచయం ఉంది కాబట్టి మీరు చాలా ప్రాక్టికల్గా ప్రాజెక్ట్ వర్క్స్, మొక్కుబడిగా కాకుండా ప్రాజెక్ట్ వర్క్స్ సరిగ్గా ఇవ్వడము, దానికి సూచనలు ఇవ్వడం చేస్తే పిల్లల్లో తప్పకుండా ఈ సాహిత్య అభిలాష కలుగుతుంది. అయితే 4 పుస్తకాలు ఇస్తాం సార్. పుస్తక సమీక్ష అంటే 4 పుస్తకాలు, కవిత పుస్తకం. విద్యార్థి కవి సమ్మేళనాలు పాఠం చెప్తున్నప్పుడు ఒక ట్రైబల్ విద్యార్థి కవిత రాసి నాకు చూపిస్తుండే. దాన్ని వార్తా పేపర్ మొగ్గకు పంపించారు 2-3 సార్లు. ఆయన కవిత వచ్చి ప్రింట్ అయింది. అయితే ఆ పిల్లడు ఇప్పుడు సార్ అతను అప్పుడు 10th క్లాస్ లోపలనే 18 పేజీల సినిమా కథ రాసిండు. ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా హైదరాబాద్లో ఉన్నాడు. సార్ అన్నట్టు నిజంగా తలుచుకుంటే తెలుగు పండితులు, తెలుగు బోధించే వాళ్ళు ప్రయత్నం చేస్తే అది తర్వాత సాధ్యమవుతుంది. అయితే ఒకటేంటంటే చర్చా కార్యక్రమాలు, కవి సమ్మేళనాలు, కథా సదస్సులు, ఈ వర్క్షాపులు కనుక పెడితే వాళ్ళు అంటే ఎక్కడెక్కడో మన అడ్రస్ తెలియని వాళ్ళు కూడా అందరూ రాస్తారు. అక్కడ అందరు వచ్చేసి అక్కడ కూడా ఇప్పుడు ఆ రకంగా ఒక కవిగా, రచయితగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణ రచయితల వేదిక ఉంది కదా మనకు, దీన్ని ఆధారంగా మనం లోకల్గా అన్ని చోట్ల, ప్రతి చోట స్కూల్స్లో ఇప్పుడు రవీందరు తన ఒక్క చిన్న ఉట్నూరులోనే చేస్తుంది. మనం దీన్ని పెద్ద ఎత్తున అన్ని స్కూల్స్, ఇప్పుడు మీ తెలుగు పండిత్ దాంట్లో మీరు ఈ సర్కులర్ పెట్టేసి ప్రతి ఊళ్ళో కవిత్వాల పోటీలు, కథల పోటీలు ఇవన్నీ పెట్టి, మనకు ఎడ్యుకేషన్లో ఎట్లాగైతే స్టేట్ లెవెల్, మండల్ లెవెల్, డిస్టిక్ లెవెల్ ఉంటుందో ఆ రకంగా వాటన్నిటిని తీసుకొస్తే వాళ్ళకప్పుడు చదవాలనే ఇది ఉంటుంది. ఫేస్బుక్లో కవిత్వాలు ఉన్నాయి, బయట పుస్తకాలు ఉన్నాయి. మనం దీంట్లో అనుబంధంగా చదవదగిన పుస్తకాలను ఇస్తూ లిస్ట్ ఇస్తే వాటిని కొనడము, చదవడం తప్పకుండా. ఇప్పుడు ఏదైతే మనం బాధపడుతున్నామో ఈ తెలుగు ఇదేని పోతుంది అనుకున్నామో దీన్ని మనం డెఫినెట్గా పుస్తకాలలో ఉన్నది సార్, దాన్ని డెవలప్ చేయొచ్చు. ఆత్మకథ కూడా రాయాలని ఉన్నది, సంభాషణ ఉన్నది. నిజమే, పుస్తకాల్లో పెట్టిన ఉద్దేశమే అది. పుస్తకాల్లో మనం టూకీగా ఒక ఆత్మకథను పరిచయం చేస్తాం, కానీ వాళ్ళు అది చదివిన తర్వాత రకరకాల ఆత్మకథల లైబ్రరీకి వెళ్ళి అన్వేషించి చదువుకోవాలి. అసలు నాన్ డీటెయిల్ యొక్క ఉద్దేశమే అది కదా సార్. మా స్కూల్లో గోడ పత్రిక మెయింటైన్ చేస్తారు. ప్రతి వారం గురువారం కొత్త పెడతారు వాళ్ళు. పిల్లలు అద్భుతంగా పాటలు రాస్తున్నారు. తుమ్మ చెట్టు మీద రాస్తున్నారు, చిలక మీద పాట రాస్తున్నారు, లేకుంటే జోక్స్ రాస్తున్నారు. ఇవి మీ ఊరి గోడ పత్రికగా కాకుండా ఇవాళ అనేక మాధ్యమాలు ఉన్నాయి. సరే, రేడియో, టెలివిజన్ అంటే పాత మాధ్యమాలు ఉండగా ఇప్పుడు సెల్ ఫోన్ ద్వారా కూడా అనేక రూపాలలో అంటే 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 మీరు ఇప్పుడు స్కూల్లో లేకపోతే ఒక 2-3 హై స్కూల్ కలిసే చోట ఎక్కడికైనా వెళ్తే అక్కడ కవి సమ్మేళనం పెట్టి పిల్లలందరినీ ప్రోత్సహించినట్లయితే అక్కడ ఏమన్నా 2-3 సార్లు పెడితే మనకు దొరుకుతుంది సార్. మనం ఇప్పుడు ఆ రకంగా మనం పెట్టిన తర్వాత మనం ఒక్కొక్క ప్రక్రియ మీద వర్క్షాప్ పెట్టచ్చు. అట్లా పిల్లలు వస్తారు. ఇప్పుడు మనం నేర్చుకునేది ఉన్నదని నేను అనుకోను. నేర్చుకునేంత ఇది లేదు మనకు, ఎక్కిపోయింది బాగా అహం. నాకు చెప్పేది ఏమిటి, నేను వినేది ఏంటి, నేను రాసిందే వేదం అనేది అంటే డెఫినెట్గా మీరు చెప్పకపోయినా అందుకనే మనం అంటలేను, మనం ఆ దశను దాటిపోయినాం కాబట్టి పిల్లలని ప్రోత్సహించి మనం ఒకసారి కవిత్వం వర్క్షాప్ పెట్టి వాళ్ళు టెక్స్ట్ బుక్లో ఎవరినైతే చూడలేకుండా ఉన్నారో వాళ్ళని పిలిపించి మనం వర్క్షాప్ కండక్ట్ చేద్దాం అంటున్నా. కథల విషయం వచ్చినప్పుడు మంచి కథా రచయితల్ని పిలిపించి వాళ్ళకు ఒక అనుభూతి, వాళ్ళు పుస్తకంలో చూసిన వాళ్ళు, ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు వాళ్ళ ముందు వచ్చి పాఠాలు ముఖ్యంగా మనం చెప్తాం, వాళ్ళు చెప్తారు. దీంతో ఏదైతే మనం ఇప్పుడు బాధపడుతుంది, తెలుగు నశిస్తుంది, కథా ప్రక్రియ, ఇవన్నీ కూడా చదివే వాళ్ళు ఎవరు లేరు. ఇది జీవం పోయడానికి పనిచేస్తారు. నా వంతు రాలేదు, ఎప్పుడు రాలేదు. ముందుగా ఈ సందర్భం వచ్చింది కాబట్టి సామల సదాశివ యొక్క జ్ఞాపకాన్ని స్పృశించాలి తప్పకుండా. ఉర్దూ గజల్ అమలిన ప్రేమతత్వాన్ని తెలుగు పాఠక లోకానికి గొప్పగా పంచిపెట్టినటువంటి సదాశివ సారు నా మొట్టమొదటి పుస్తకానికి వారు పెద్ద మనిషిగా వచ్చి నన్ను దీవించారు. అయితే ఆ ఆవిష్కరణకి నేను ప్రత్యక్షంగా వచ్చి కలవకపోయినప్పటికీ కూడా ఫోన్ మాట ద్వారా నా తరపున వకాల్తా పుచ్చుకొని ఉదారి సారు వారికి ఒక మాట అడిగితే ఆ పిల్లగాన్ని నేను దీవించాలి కంపల్సరీ అని చెప్పేసి అంత దూరం వచ్చి వారి యొక్క కాలు బాగలేకపోయినప్పటికి కూడా వచ్చి వారు రావడం మూలన 100 మంది సార్, సదాశివ సార్ వస్తున్నారని చెప్పేసి అసలు హాల్ సరిపోలే, 500-600 మంది వచ్చి చాలా ఘనంగా నా మొట్టమొదటి బిడ్డని, కవిత బిడ్డని ఆశీర్వదించారు. వారికి మరి ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు వారి ఆత్మకి. తర్వాత మేము నిర్మల్ గడ్డ మీద సార్ పా సొసైటీ తరపున
పాస్ సొసైటీ తరపున ప్రతి ఏమిటా పాస్ సొసైటీ? ఫిలాసఫికల్ అవేర్నెస్ అండ్ అవేకనింగ్ అనేది ఒక సొసైటీ దాన్ని స్థాపించి దాని తరపున మేము ప్రతి 15 రోజులకు ఒకసారి, నెల రోజులకు ఒకసారి చిన్నగా తాత్విక చర్చలు అక్కడ నిర్వహిస్తున్నాం సార్. అయితే దాంట్లో ఫిలాసఫికల్ అవేర్నెస్ అంటే అసలు జ్ఞానం పట్ల ప్రేమను పెంచడం అంతే. ఫిలాసఫీ అంటే లవ్ ఆన్, లేకపోతే లవ్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞానం పట్ల ప్రేమను అంటే జీవితం పట్ల ప్రేమను పెంచడం, జీవితానికి సమీపంగా తీసుకురావడం. దాంట్లో అడల్ట్స్ మాత్రమే కాకుండా కాలేజ్ స్టూడెంట్స్ సార్, డిగ్రీ కాలేజ్ అయితేనేమి, లేకపోతే పీజీ కాలేజ్ సెంటర్ నుంచి రావడం, వాళ్ళు అద్భుతమైనటువంటి జీవన తాత్వికతని అక్కడ మాట్లాడుతున్నారు. అసలు పెద్ద పెద్ద డాక్టర్ చక్రవర్తి సార్ అయితేనేమి, రాములు సార్ వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఇంత చిన్న పిల్లలు ఇంత లైఫ్ ఫిలాసఫీ మాట్లాడడం అంటే కవిత్వం మాట్లాడమే. కవిత్వం తాత్విక పునాదుల మీద కవిత్వం నిలుస్తుంది కదా. అది మరి మేము కూడా ఒక కాంట్రిబ్యూషన్ ఇస్తున్నాం అన్నమాట పాస్ సొసైటీ తరపు. మొత్తానికి ఏదో ఒక స్థాయిలో ప్రయత్నం చేస్తే ప్రతిస్పందన పిల్లల నుంచి ఉంటుంది, పిల్లలు దానిని అందిపుచ్చుకుంటారు. ఒకటి ఏంటంటే నా చిన్న సలహా, ఇంతసేపు సమైక్యాంధ్రలో ఉన్నప్పుడు తెలంగాణ సాహిత్యాన్ని కించపరిచిన అంటే వాళ్ళు పట్టించుకోలేదు అని వాస్తవమే. ఆంధ్ర ప్రాంతం నుంచి ఒక నవల రాసిన బాగా అంటే వాళ్ళు పేపర్లో వాళ్ళు రాస్తే వద్దన్నారా? మనం ఇప్పుడు నేను చెప్పిన ప్రోగ్రామ్ మనం చేసుకుంటే అడ్డుపడ్డ. ఇంకోటి ఏంటంటే లేదు దీనికి ఉన్నది, ఎందుకంటే అనుభవపూర్వక ఎక్స్పీరియన్స్ ఉన్నది. మీతో నేను ఏకీభవిస్తాను, కానీ కొద్దిగా ఉన్నది సార్, కొద్దిగా పక్కన పెట్టారు. కొద్దిగా నేను చెప్పిన యాక్షన్ ప్లాన్ చేయడానికి ఎవరైనా అడ్డుపడేదా? నేను వాస్తవం చెప్తున్నా కదా, మనం సొంత ఒపీనియన్ చెప్తున్నా కదా. నేను పంపిన కవితల కంటే ఘోరంగా హీనంగా ఉన్నాయి కూడా అచ్చు వేసుకున్నారు. అది వేరు, అచ్చు వేరు. ఇంకోటి వారి అధికారంలో ఉన్న విషయం ఇప్పుడు వివక్ష వహించుంటారు. అది ఎందుకనంటే సార్ అన్నట్టు మనమే అంటే ఇంతకు ముందైనా కాదు మన ప్రయత్నం వాళ్ళే కాదు. జిల్లాలో ఉదాహరణకి కరీంనగర్లో ఎన్నిల ముచ్చెట్లను పెడుతున్నారు కదా. ఇప్పుడు సదాశివ గారు ఉంటే ఇంత 9 మందికి వచ్చి సంతోషించేవాడు అన్నారు కదా. ఇప్పుడు మనది సొంత డబ్బాన సొంత ప్రచారం అది పక్క పెట్టేసేస్తే ఈ 9 మందిలో కనీసం 2-3 రకరకాల వేరు పత్రికలకు కనీసం దీని గురించి ఈ ప్రైజ్ వచ్చిన సందర్భంగా ఒక ఆర్టికల్ రాస్తే ఆదిలాబాదు సాహిత్యంలో వెనుకబడ్డ అనేది మాసిపోతుందని నా అభిప్రాయం. ఆ విషయాన్ని చాటి చెప్పుకోవడానికి ఇది ఒక సందర్భంగా పనికొస్తుందని మీకు అంటే సొంత కాదు, వచ్చింది చెప్తున్నాం. ఇప్పుడు పలానా సెకండ్ ప్రైజ్ వచ్చిందంటే కానీ ఆటవాడు వచ్చినా అనం కదా. ఇప్పుడు నాకు థర్డ్ వచ్చింది. చర్చ జరుగుతుంది సార్. ఏంటంటే మనం సాహిత్యాన్ని దాని యొక్క పురోగమనాన్ని గురించి చాలా అధ్యయనం చేస్తున్నాము. ప్రాచీన కాలంలో కవులు అన్ని కావ్యాలు రాశారంటే రాజపోషకులు అనేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. ఆధునిక కాలంలో మరి రాస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, మనం అందరం కూడా ఉన్నాము. కార్యక్రమాలు సాహిత్యం 10 మందికి వెళ్ళాలంటే రాసే వాళ్ళు ఉంటేనే సరిపోదు. దాన్ని ప్రోత్సహించే వాళ్ళు ఉండాలి, పోషించే వాళ్ళు ఉండాలి. ఇలాంటి వాళ్ళను కూడా తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం. అంటే సమాజంలో పలుకుబడి ఉన్న వాళ్ళు కూడా సాహిత్యం పట్ల ఆసక్తి చూపించాలి. ఈ భాషతో ప్రయోగం చేస్తున్న రచయితలకు ఉన్న ప్రాముఖ్యాన్ని సమాజంలో పలుకుబడి ఉన్న నాయకులు లేక ఆర్థిక రంగంలో ఉనండి, రాజకీయ రంగంలో ఉనండి, సామాజిక రంగంలో ఉండే ప్రముఖులు సాహిత్యానికి ఎంతైతే విలువ ఇవ్వాలో, లేక ఇంకా ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర దేశాల్లో కానీ ఎటువంటి విలువ అయితే సాహిత్యకారులకు ఉందో అది లేదన్నది మాత్రం వాస్తవం. అట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఇంకా ఆ ప్రయత్నం కూడా సాహిత్యకారులు చేయాలంటున్నారు. దానికంటే ముందు ఏంటంటే అట్లాంటి వాళ్ళు ఉంటే ఇంకా సాహిత్య కార్యక్రమాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు డబ్బున్న వారికి, రాజకీయ బలం ఉన్న వారికి, అధికార వర్గంలో ఉండే ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఇప్పుడు 4 జిల్లాలు అయినాయి, 4 జిల్లా కలెక్టర్లు, 4 ఎస్పీలు, ఇంతమంది అధికార గణం ఉన్నారు, విద్యాశాఖ ఉంది. వీరందరికీ కూడా సాహితీకారుల పట్ల వీళ్ళు విద్యార్థుల మీద ఎటువంటి ప్రభావం చూపించగలరు, సమాజం మీద ఎటువంటి ప్రభావం చూపించగలరు అనే దాని మీద వాళ్ళు కూడా ఆసక్తి చూపించేలా చేయాల్సిన అవసరం అయితే ఉంది అని మీరు చెప్పిన దాన్ని బట్టి అనిపిస్తున్నది. రవీంద్ర గారు మీరేమంటారు? వసంతరావు గారు క్షేత్ర స్థాయిలో పనిచేసి దాని తర్వాత ఇప్పుడు మనం కూడా ఎంతో కొంత ఆర్థికంగా వెసులుబాటు ఉన్నవాళ్ళమే. కొంచెం తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు ఆ పని అంతా మనం చేసుకొని పెద్ద ఎత్తున చేయాలనుకున్నప్పుడు మనం అలాంటి వాడు మనం పనిచేస్తే మనకు సహకరించడానికి ఎవరో ఒకరు వస్తారని నా నమ్మకం. విద్యాశాఖ ఉంది, తర్వాత రాజీవ్ విద్యా మిషన్ ఉంది. ఇలాంటి వాటిలో మళ్ళీ కలెక్టరు వాళ్ళకు కూడా ఫండ్ ఉంటుంది. ఇలాంటి వాటికి మనం చేయాలని ముందు మన వంతు పని మనం చేసి కొంత మన జిల్లా మన
క్రీమ్ని మనం చూపగలిగితే దాన్ని వెలుగులోకి తేవడానికి మళ్ళీ ఏదైనా చేయొచ్చు. బాగుంది. ముందు మనం చేయాలి. సరే, అనేక విషయాలు ఈ చర్చలో ప్రస్తావనకు వచ్చినాయి. మీ అందరి రచనలు కూడా ఈ బహుమతులు పొందినవి లేక ఇక్కడ ఈ పోటీలో ప్రచురణకు ఎన్నుకోబడినవి, అవన్నీ కూడా ప్రచురితం అవుతాయి. అందరం చదువుదాము. వాటి అన్నిటి గురించి మళ్ళీ మాట్లాడే సందర్భం కూడా వస్తుంది. రచనలో నాణ్యత పెంచడం, రచనని విమర్శనాత్మకంగా చూడటం, రచన మరింత మేలైన రచనకి దారి తీయటం. మీరందరూ కూడా తెలుగులో గొప్ప గొప్ప కవుల్ని ఆధునిక సాహిత్యంలో తెలుగులో ఆధునిక సాహిత్యానికి ఆధారం వేసిన ఎంతోమంది గొప్ప రచయితలను చదువుకొని అంతరంగం నుంచి ప్రతి అణువున ప్రభావితమయ్యి సాహిత్య రంగంలోకి వచ్చిన వాళ్ళు. ఇవాల్టి రచయితలు అట్లా పాఠకుల్ని ప్రభావితం చేయగలుగుతున్నారా? మిమ్మల్ని ప్రభావితం చేసిన రచయిత ఎవరు? అత్యధికంగా ప్రభావితం చేసిన రచయిత, కవి కానీ నవలాకారుడు కానీ ఎవరు? అట్లాంటి ప్రభావం చూపే రచన ఇవాళ మనం చేయగలమా? దీనికి గురించి కూడా మీరందరూ ఒక్కొక్కరు మీ అభిప్రాయాన్ని చెప్పండి ఈ 2 అంశాల గురించి. వసంతరావు. నన్ను బాగా ప్రభావితం చేసిన రచయిత కొడవటిగంటి కుటుంబరావు. ఆయన కథ చెప్పే పద్ధతి చాలా డిఫరెంట్గా ఉండేది. నిజానికి ఆయన రాసిన ప్రతి కథ ఒక నవల. ఆయన నవలలు రాయలేదు, నవలలు చాలా పెద్ద కథలు రాసిండు, నవల రాయలేదు. ఒక చదువు అని ఒకే ఒక నవల రాసిండు. కానీ కథని చాలా, నవలలో ఉండే అంశాన్ని చాలా సంక్షిప్తం చేసి కథలాగా చెప్పేది. ఎవరైనా చూస్తుంటే ఏదో పెద్ద కథని సంక్షిప్తం చేసినట్టుగా ఉంటుంది. కాబట్టి మనం ఎవరిని బాగా ఇది చేస్తున్నామో మన రచనల్లో అదే ఉంటుంది. ఇప్పుడు కొడవటిగంటి కుటుంబరావుని బాగా చదివిన వాళ్ళు వెంటనే గుర్తుపడతారు, ఈయన కుటుంబరావు ప్రభావం ఉంది అని. వర్ణన ఉండదు, వర్ణన ఎన్నడూ కుటుంబరావు చేయడు. పాత్రలు వచ్చేస్తుంటాయి, డైలాగ్ చెప్పితే అది ముసలోడా, పడుసోడా, పిల్లవాడా, అది అడవిలోనా, ఊర్లోనా వెంటనే తెలిసిపోతుంది. డైలాగ్తోనే తెలవాలా తప్ప ప్రదేశాన్ని కానీ వ్యక్తిని కానీ ఎన్నడూ వర్ణించాడు. మాటతోనే మండలం తెలిసిపోద్ది, మొత్తం సన్నివేశం తెలుస్తుంది. అది చాలా కష్టం వర్ణన అనేది. అంటే మనం ఇప్పుడు ఇంతమంది రాసి వెళ్ళిపోయిన తర్వాత మనం తెలుసుకోవాలి ఎవరు ఏం చేసిండ్రు. ఇప్పుడు కొంతమంది మొదలుపెట్టంగానే వర్ణన మొదలుపెట్టు 2 పేరాలు. నేడు ఆధునికమైన జీవన శైలిలో ఎవడికి ఓపిక లేదు. మీరు వర్ణనతోనే ఒక పేజీ మొదలు పెడితే తీసి పక్కన పడేస్తాడు. లోపల అద్భుతమైన కథ ఉండొచ్చు కానీ ఎవ్వరు చదవరు. అట్లా మనం ఆధునికమైన శైలికి ఇప్పుడు ఎట్లయితే మినీ కవిత్వం బాగా హిట్ అవుతుందో అలాగే కథ కూడా సంక్షిప్తంగా రాయడం అనేది చాలా ముఖ్యం. మురళీధర్ గారు. నన్ను ప్రభావితం చేసిన రచయితలు చాలామంది ఉన్నారు. ఒక్కరితో ప్రభావితం కాలేదు. మా బాపు కిషన్ చంద్ర యొక్క అనువాద నవల్లో తెచ్చేది గాడిద ఆత్మకథ. ఉర్దూ కదా, ఉర్దూ నుంచి హిందీ నుంచి తెలుగులోకి మొత్తానికి తెలుగు అనువాద నవలు తెచ్చి నా మొదటి పఠనం అట్లా మొదలైంది. ఆ శైలి చాలా పోయేది. నేను ఇంత అంటే చాలా సరళంగా చాలా వ్యంగ్యంగా ఉండేది. దాంతో ప్రభావితమైన తర్వాత మళ్ళీ సాక్షి పాఠాలు తెలుగులో మాకు సాక్షి నా వ్యాసాలు అయితే ఇంటర్మీడియట్ డిగ్రీలో ఉన్నప్పుడు ఆదినారాయణ రావు గారని మా తెలుగు లెక్చరరు. నిజానికి నాకు సాహిత్యం పట్ల ఆసక్తి ఏర్పడడానికి ఆయనే కారణం. ఆయన చెప్పిన పాఠాల వలన ఆ సాక్షి మొత్తాన్ని, ఒక పాఠం ఉండేది మాకు కానీ మొత్తం సంకలనాలు చదివాను. ఇది ఒక రకంగా అయితే ఆధునికంగా రాచకొండ విశ్వనాథ్ శాస్త్రి, బీనాదేవి, వసంతరావు వారి మీద ఎంపీలు కూడా చేశారు రావిశాస్త్రి మీద. అప్పుడు పరిచయమైన రావిశాస్త్రి గారిని చివరిదాకా చదివాను. వాక్య నిర్మాణంలో చలసాని ప్రసాదరావు ఆయన కూడా. మీరు చెప్పిన ఈ 4-5 రచయితలు మిమ్మల్ని బాగా సమ్మోహనపరిచిన వారు, అంతే కదా? ఇవాళ అట్లాంటి రచనలు, ఇవాళ పాఠకుల్ని అట్లా సమ్మోహితం చేసే రచనలు అసలు రాయడం సాధ్యమేనా? పాఠకుల్లో ఆ ఆస్వాదన సామర్థ్యం ఉన్నదా? అసలు రాబోయే తరానికి ఖచ్చితంగా ప్రభావితం చేసే రచనలు మనం ఎటువంటివి చేస్తే తయారవుతుంది? ఖచ్చితంగా వీలవుతుంది. అయితే ఆ రచనలు చేసే రచయితలు చాలామంది రాయడం లేదు. ఎందుకో వాళ్ళ వర్షన్ ఏముందంటే ఎవరు చదువుతారండి ఇప్పుడు రాయడం? ఇప్పుడంతా ఫిక్షన్, బాహుబలి టైప్, చందమామ కథలు లాంటి ఫిక్షన్ కావాలి అంతే తప్ప ఒక జీవితాన్ని గురించో ఒక దీని గురించో సీరియస్గా రాస్తే ఎందరు చదువుతారు అని ఉంది. కానీ నిజానికి ఇప్పుడు కూడా అట్లా అంత సీరియస్గా చదివే పాఠకులు ఉన్నారు, లేరని కాదు. అంత సీరియస్గా రాసే రచయితలు కూడా ఉన్నారు. కానీ ఎంతమంది మిత్రులు గోపగా చెప్పినట్టుగా పోషకులు కూడా ఉండాల్సిన అవసరం ఉంది, లేదా సొంతం చేసుకోవాల్సిన ఆర్థిక వెసులుబాటు ఉండాల్సింది. అయితేనే ఏ తరమైన ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నట్టు వెబ్ మ్యాగజైన్లు బాగా వస్తున్నాయి కానీ యువతకు అవన్నీ అందుబాటులో ఉన్న చదవడం లేదే. చదివితే బాగుంటుంది, మంచి మంచి స్టాండర్డ్ సారంగా విహంగా ఇట్లాంటివి. కాబట్టి ఇక్కడ ఉన్న ఆసక్తి కలిగే ఇక్కడ ఉన్న అధ్యాపక మిత్రులు చెప్పినట్టుగా స్కూల్లో ఉండే ప్రతి తెలుగు అధ్యాపకుడు, విద్యాలయాల్లో, పాఠశాలల్లో, కాలేజీల్లో బోధించే ప్రతి తెలుగు అధ్యాపకుడు కనీసం ఆ ప్రయత్నం తప్పనిసరిగా చేస్తే కూడా చాలా మార్పు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ అంశం గురించిన చైతన్యం
తెలుగు అధ్యాపకుల్లో కూడా బాగా పెరగాల్సిన అవసరం ఉంది. మా ఆదిలాబాద్ జిల్లాలో ఒక 100 హై స్కూల్స్, ఒక 10ల సంఖ్యలో కాలేజీలు ఉంటాయి. ప్రతి దాంట్లో ఒక తెలుగు లెక్చరర్ ఉంటాడు, ఒక తెలుగు అధ్యాపకుడు ఉంటాడు. మా మిత్రులు తప్ప ఇంకా మిగతా తెలుగు అధ్యాపకులు తెలుగుది పాఠాలు కాకుండా ఇంకేదన్నా చదువుతారా అని నాకు ఇప్పటికీ అనుమానం. అట్లా ప్రతి తెలుగు తెలుగు పండితుడికి అభిరుచి ఉండాలని లేదు కదా. తెలుగు పండితుడు అంటేనే అభిరుచి కదా. తెలుగు పండితుడు ఉండకపోతే అంటేనే ఎవరికి తెలుగు ఉంటుంది కదా. అన్నది కదా సైన్స్ టీచర్కి ఉంటుంది కదా. చాలామంది ఉద్యోగం అది వృత్తి. ఆ వృత్తిని, ఆ సిలబస్ అప్పుడు పెట్టిన దాంతోనే జీవితం అంతా గడిపేస్తాడు. మళ్ళీ సప్లిమెంట్ రీడింగ్ ఉండదు. అలాంటప్పుడు మళ్ళీ మీ పుస్తకాలు కొని చదవాలని కోరుకోవడం అత్యాశ. సిలబస్సులో శ్రీశ్రీ పద్యం ఉంటే శ్రీశ్రీ పద్యమే చెప్తాడు, దానికి వెనక ముందు తెలియదు. శ్రీశ్రీ మహాప్రస్థానం చదవడు. అదే దౌర్భాగ్యం. అది అంతే తప్ప వాళ్ళకి అభిలాష లేదు. ఏలియా గారు, ఇప్పుడు మీరు కూడా స్కూల్లో పాఠాలు చెప్తున్నారు. తెలుగు కాదు కదా మీ విషయం, మ్యాథమెటిక్స్. మరి మీరు గణితం చెప్తూ అందులో ఏమన్నా సాహిత్యాన్ని అక్కడక్కడ చొరబాటు చేసే ప్రయత్నం చేయగలుగుతున్నారా, చేస్తారా? అసలు వీలుంటుందా? మ్యాథమెటిక్స్కి అయితే దాదాపు అవకాశం లేనే లేదు. నేను కూడా అసలు లేదంటున్నారు, అసలు వీలు కాదంటారు మీరు. వీళ్ళకి ఇప్పటికైతున్న సిలబస్ ప్రకారం వీళ్ళు కాదు. ఇంకా మనమైనా కల్పించుకోగలిగితే అది మన కృషి తప్ప ఇప్పటికైతే లేదు మ్యాథమెటిక్స్లో. ఒకప్పుడు ఉండేదని నేను విన్నాను. కానీ ఇప్పుడు మీకున్న సాహిత్య పార్శ్వం ఏది కూడా మీకున్న ఈ ఆసక్తి, అభిరుచి ఎప్పుడైనా మీ పిల్లలకు రుచి చూపించాలని మీకు అనిపించదా, మీ విద్యార్థులకు? అయితే గమ్మత్ ఏంటంటే, నేను కూడా కథలు రాసేంత వరకు నాకు సాహిత్యంతో ఏ రకమైన పరిచయం లేదు. నాకు తెలిసిన సాహితీవేత్త, సాహిత్యం అంటే రాజవర్ధన్ గారే. మేమిద్దరం ఒకే స్కూల్లో కొలీగ్స్గా పనిచేసినప్పుడు ఏదో మాట సందర్భంగా టైంపాస్కో లీజర్ పీరియడ్లో మాట్లాడుకుంటూ సార్కు సాహిత్యంతో అనుభవం బాగుంది కాబట్టి నేను అనుకున్నది తెలుగు పండిత్ కాబట్టి వినేవాడిని అంతే. నేను రాయాలి అని అనుకోలేదు. నాకు బొమ్మలు గీయడం ఆసక్తి, రాజవర్ధన్ సార్కు బొమ్మలు గీయడం ఆసక్తి. మా ఇద్దరిది ఒకే టేస్ట్ అవడం, లీజర్ పీరియడ్ కూర్చొని మిమ్మల్ని ప్రభావితం చేసిన రచయిత ఎవరూ లేరు, కానీ రాజవర్ధన్ గారు మిమ్మల్ని సాహిత్యానికి దగ్గర తీసుకొచ్చింది చెప్పడానికి. ఎందుకంటే నేను రాసిన ప్రతి చిత్తు కాగితంతో సహా ప్రతి నుంచి కూడా ఫైనల్ అయ్యేంత వరకు రాజవర్ధన్ సారే చూస్తున్నాయి. చూసి సారు ఓకే అన్న తర్వాతనే బయటకు పోతుంది ఇప్పటికీ కూడా. అయితే కానీ ఒకటి చెప్పండి, మీకు సాహిత్యం పరిచయం అయిన తర్వాత, ఆ తర్వాత అయినా మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన రచయిత ఎవరైనా ఒకరు ఉండాలి కదా? మధురాంతకం రాజారాం. అది కూడా రాజవర్ధన్ సార్ చేయబట్టి సార్ దాని మీద ఎంఫిల్ చేసి దాంట్లో ఉన్నటువంటి ఏమిటి చెప్పండి మధురాంతకం రాజారాం గారి ప్రత్యేకత మీ దృష్టిలో? అంటే సారు దాంట్లో గమనించింది ఏంటంటే, సార్ చూసిన ప్రతిదీ, సారు ఎక్కడికి వెళ్ళినా ఏం చూసినా అంటే మధురాంతకం గారు ప్రతిదీ కూడా కథా వస్తువులాగా మార్చుకోగలరు అన్న సంగతి నాకు రాజవర్ధన్ సార్ ద్వారా తెలిసింది. ఆయన కూడా స్వయంగా స్కూల్లోనే టీచర్. నాకు అసలు ఇవి ఏవి తెలియదు సార్. నాది దాదాపు 5 కథలు పబ్లిష్ అయ్యేంత వరకు నాకు సాహిత్య వాతావరణం లేదు. అంటే ఇవి చదవాలి, ఈ రకమైన శైలి, శిల్పం ఏమో మాట్లాడతారు. నాకు ఇప్పుడు మీరు మాట్లాడుతుంది ఏమీ తెలియదు ఒకప్పుడు. తర్వాత ఇవి అయిన తర్వాత దాదాపుగా నాకు ఆదిలాబాద్ నుంచి నేను కథలు రాస్తున్న సంగతి 5 కథలు వచ్చేంత వరకు ఎవరికి తెలియదు. నాకు బయట నుంచి వేరే డిస్ట్రిక్ట్లకి వెళ్ళి ఫోన్లు వచ్చినాయి. ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్, నల్గొండ నుంచి. ఫస్ట్ ఫోను నల్గొండ నుంచి వచ్చింది నాకు. ఆ మిత్రులు అప్పుడప్పుడు ఫోన్లు చేసుకుంటూ ఇవి చదివినావా అవి చదివినావా అంటే ఇవి ఉంటాయా అని డౌట్ వచ్చింది. రాజవర్ధన్ సార్తో మాట్లాడినప్పుడు అవి చదవాలి, బాగా చదవాలి అని అప్పుడు మధురాంతకం రాజారావుని ఫస్ట్ కథకుడిగా ఇంట్రొడ్యూస్ చేశారు. దాంట్లో అంటే మీకు కూడా చిన్నప్పటి నుంచి ఎక్కడ తెలుగు పుస్తకాలు చదివే అవకాశం, అవసరం ఎక్కడ కలగలేదు? పుస్తకాలు అంటే ఎగ్జామ్స్ కోసం చదివింది తప్ప మిగతా వాతావరణం వేరే పుస్తకాలు చదివేవాడిని. అంటే ఏదన్నా వ్యాసాలు రాయడానికో, ఉపన్యాసాలకు అట్లా చదివేవాడిని, కానీ ఎగ్జామ్ కోసమే. అది కూడా అనుకోకుండా మొదటి కథ వచ్చిన తర్వాత వచ్చిన రెస్పాన్స్తో కొంచెం ఆసక్తి పెరిగింది. ఏమిటి అసలు ఆ రెస్పాన్స్లో? ఒక రచయిత రాసిన దాన్ని పాఠకుడు చదివిన తర్వాత వచ్చే రెస్పాన్స్తో జరిగే మాయ ఏంది? నాకు ఇవేం తెలియకుండానే ఒక కథ పబ్లిష్ అయినప్పుడు, అచ్చులో చూసుకున్నప్పుడు ఆ ఆనందం నుంచి ఇంకా రాయాలి, నేను కూడా రాయగలను అన్న కాన్ఫిడెన్స్ పెరిగింది. అంటే నేను రాస్తాను అనుకోలేదు, పంపించిన ఊరికేనే రాసినాం కదా అని. అది కూడా ఏంటంటే, మా ఊర్లో ఒక మర్రి చెట్టు ఉండేది. చాలా సంవత్సరాల తర్వాత నేను మా ఊరికి వెళ్ళినప్పుడు మర్రి చెట్టు కనబడలేదు. ఆ ఊరంతా రోడ్డు మీదనే ఉంటుంది. మేము చిన్నప్పుడు దాని కింద ఆడుకునేది. బస్ స్టాండ్ లేదు కాబట్టి దాని కిందనే బస్ కోసం వచ్చిన వాళ్ళు వెయిట్ చేసేవాళ్ళు. అంగడి దాని కిందనే అయ్యేది. అది మాకు ఊరు మర్రి చెట్టు అంటే దండపల్లి అని నాకు గుర్తుంటుండే. నేను ఒకసారి వెళ్ళేసరికి ఆ చెట్టు కొట్టేశారు. నేను చాలాసేపు చూసి నాకు ఏదో కోల్పోయినట్టు ఫీలింగ్ వచ్చింది. అక్కడే ఆగి ఆ మొదల దగ్గర ఉండి అందరిని ఫ్రెండ్స్ని అడిగింది, ఏమైందంటే ఏదో కారణాలు చెప్పి కొట్టేస్తే నాకు ఎందుకో బాధ అనిపించింది. అది కథ అనుకొని రాయలేదు నేను. మొత్తానికి మీ అనుభూతిని మీరు వ్యక్తం చేసుకోగలిగిన ఏదో రకంగా అది ఇప్పుడు మీ అస్తిత్వానికే చాలా విలువైన అంశంగా పరిణమించింది. ఉదాహరణ నారాయణ గారు, మిమ్మల్ని ప్రభావితం చేసిన రచయిత ఎవరు? ఇవాళ మీరు అటువంటి ప్రభావం మీ శ్రోతల మీద
రచనల వల్ల, మీ రచనల వల్ల కానీ ఇతరుల రచనల వల్ల కలగాలంటే రచయితలు ఏ దృక్పథంతో రాస్తూ ఉంటే బాగుంటుందని మీకు అనిపిస్తున్నది? వాస్తవం చెప్పాలంటే నేను మా ఇంట్లో భజన పాటలు, తత్వాలు, ఆటవలి, తేటగీతి, కంద పద్యాలు, బండలాంగపురంలో మా కుటుంబంలో అవన్నీ చూస్తే కానీ అనుకోకుండా అది ఎందుకో ఏమో కానీ నేను వచనమే బాగా చదివిన. చెప్పండి, మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన వచన రచయిత ఎవరు మరి? బాగా ప్రభావితం చేసిన వచనం అంటే మునిమాణిక్యం, కాంతం కథలు చాలా అద్భుతంగా నాకు అనిపించింది. అంతకుముందే 10th క్లాస్లో నేను అంటే మా హై స్కూల్ లైబ్రరీ మొత్తం కంప్లీట్ చేసిన. మా ఊళ్ళో రామరెడ్డి, స్వామిరెడ్డి, నేను ముగ్గురం ఒక నవల తెస్తే ఆ రోజు కంప్లీట్ కావాలి. 3 గంటలు నేను, 3 గంటలు ఆయన మొత్తం. ఇవాళ మళ్ళీ ఆ రకంగా ఇవాళ అట్లా చదివే పిల్లలు ఎక్కడన్నా ఉన్నారా? పాపులర్ ఉంటారా? నవలలు భూతద్దం పెట్టుకుని వెతికినా దొరుకుతారా? ఉండొచ్చు, మనకు కనబడగమంత మాత్రాన లేరని చెప్పలేం కదా. అయితే నేను వాస్తవంగా చెప్తున్నా, నవలలు, కథలు బాగా చదివిన. అయితే నేను కవిత్వం వైపు మళ్ళీ ఏంటంటే అంతకుముందే మహాప్రస్థానం చదివేసేసి డిగ్రీలో మురళీ సార్ అమృతం కురిసిన రాత్రి వచ్చింది. దాని తర్వాత ఇక పీజీ చేస్తున్నప్పుడు శివారెడ్డి, ఎనుగోపి ఇలాంటి కవిత్వం చూస్తే దహించుకుపోయేది చాలా. నిజంగా అప్పటికే తిలకు నాలో ఈ దేశాన్ని గురించి మన్నించలేను, ఈ ఆదేశాన్ని పాటించలేను నేను, ఇప్పుడు రెండుగా చీలిన వెదురు బొంగును, మంటల్లో అంతరాంతరాలు దగ్ధమైపోయే బూడిదను, కాస్త పన్నీరు కాస్త తేనీరు కావాలి తల్లి మాకు ఇప్పుడని. ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప కవితా వాక్యాలను మీరు ఉటంకిస్తూ ఉంటారు. అవి వింటూ ఉంటే మేమందరం కూడా విన్న వాళ్ళు కూడా కదిలిపోతుంటారు. కానీ ఇవాళ కదిలిపోతుంటాము. ఇవాళ సాహిత్యం మళ్ళీ పాఠకుల మీద అటువంటి ప్రభావం కలిగించాలి, అటువంటి చైతన్యాన్ని అందించాలంటే ఏం చేస్తే బాగుంటుందంటే కవి లేదా రచయిత మొట్టమొదటిసారిగా సంచారి కావాలి. ముందు తన పీఠాన్ని నుంచి దిగాలి, ప్రజల్లో కలిసిపోవాలి, సాహిత్య కార్యక్రమాలు తన చేతనైనంత వరకు చేయాలి. ఉద్యోగం చేస్తూనే ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలి. చేస్తే మాత్రం తప్పకుండా జనరేషన్ అనేది తప్పకుండా ప్రొడక్ట్ అవుతుంది. కాకపోవడం అనేది ముచ్చట ఉండదు. ఎందుకంటే మానవ శరీరమే ఒక కావ్యం కాబట్టి దాని లోపలనే రసాలు ఉన్నాయి కదా, ఆ ఏదో ఒక రసానికి లొంగిపోతాడు. రవీందర్ గారు, మీరు ఉట్నూరులో చేస్తున్న కృషిని బట్టి చూస్తూ ఉంటే మీకు పరిస్థితి ఆశాజనకంగానే వస్తున్నదా? అసలు మిమ్మల్ని ప్రభావితం చేసిన రచయిత ఎవరు? మీరు ఇవాళ పిల్లలకు అనేక మంది రచయితల రచనలను పరిచయం చేస్తూ ఉన్నప్పుడు ఎవరి రచనలు ఇవాళటి పిల్లలు అందుకోగలుగుతున్నారు? స్కూల్ జీవితంలోనే శ్రీశ్రీ కవిత్వం మీద ఆసక్తి కలిగింది. ఎందుకంటే మా తెలుగు ఉపాధ్యాయుడు నేను 9వ తరగతి చదువుతున్నప్పుడు మహాప్రస్థానాన్ని చదువుమనిచ్చారు. అప్పుడు నాకు మహాప్రస్థానంలో ఏముందో తెలియదు, కానీ ఆ పదాల రిథమ్స్, నేనొక దుర్గం, నాదొక స్వర్గం, అనితర సాధ్యం నా మార్గం, ఇట్లా ఆ గతి, ఆ మాటలు, అవి చదివేవి ధోరణి చూడగానే ఆ మహాప్రస్థానం వెంటనే పోయి నేను ఒక పుస్తకాన్ని కొనుకొచ్చుకున్నాను. మహాప్రస్థానం అంటే నేను 9వ తరగతి చదువుతున్నప్పుడే మహాప్రస్థానం కొనుక్కున్నాను. అంటే అప్పటి కొనుక్కున్నటువంటిది ఇప్పటి కూడా నా దగ్గర ఉంది. తర్వాత కొంత ఎదిగిన తర్వాత ఇంటర్మీడియట్లో నేను జూనియర్ కాలేజ్ చేయగానే మాకు పక్కనే విశాలాంధ్ర బుక్ హౌస్ ఉండేది. సో ప్రతి వారం ఆ పుస్తక షాపు వెళ్ళడం వల్ల అక్కడ రష్యన్ సాహిత్యం, అద్భుతమైనటువంటి అనువాదాలు ఉండేది. అవన్నీ కొనుక్కోవడం, అప్పుడు ₹2 ఒకటి దొరికేది అవి. అలాగా తర్వాత నాకు కవిత్వం మీద బాగా ప్రభావితం చేసింది శివసాగర్, శ్రీశ్రీ, తర్వాత శివసాగర్. సరే, వీళ్ళిద్దరిని చేశాను. ఇప్పుడు మా విద్యార్థులకు నేను పాఠం చెప్పే ముందుగా, తెలుగు పాఠం అంటే తెలుగు సాహిత్యాన్ని బోధించడమే. పాఠం బోధించే ముందుగానే నేను శ్రీశ్రీ కవిత ఒకటి వినిపిస్తాను, 2 వాక్యాలు, తర్వాత మధ్యలో వినిపిస్తాను, తర్వాత చివరికి వినిపిస్తాను. అంటే ఒక ఊపును కలిగిస్తాను క్లాస్లో. దానివల్ల పిల్లలు ఏమైతే, సార్ ఇవన్నీ ఎట్లా వచ్చాయి, మీకు ఎక్కడ తెలుసుకున్నారు అంటే, ఇవన్నీ నేను చదువుకోవడం వల్లనే వచ్చినాయి. మీకు ఇలా నేను చెప్పగలుగుతున్నానంటే నేను గతంలో ఇలాంటి పుస్తకాలు చదువుకున్నాను, ఈ వాక్యాలు బాగా ఉంటాయి. సో మనం కూడా ఇట్లాంటి అంటే కదిలించే సాహిత్యాన్ని పరిచయం చేయడం. ఒక తెలుగు ఉపాధ్యాయుడిగా అన్నప్పుడు తాను సాహిత్యం చదువుకోకుండా కేవలం పాటనే చదువుకొని పోయి చెప్తామంటే దాంట్లో ఏమీ చెప్పడానికి ఏమి ఉండదు. తాను చదివిన సాహిత్యాన్ని కూడా ఆ పాఠానికి అనుగుణంగా చెప్పినప్పుడే పిల్లల్లో ఇన్ని పుస్తకాలు ఉంటాయా, ఇన్ని కథలు ఉంటాయా, ఇంత కవిత్వం ఉంటుందా, ఇన్ని పాటలు అనేటువంటి అనేది విస్తృతి అనేటువంటి తెలుస్తుంది. కాబట్టి నేను పనిచేసే పాఠశాలలో కనీసం ఒక 20 మంది కవులనే తయారు చేసి వచ్చేయడం అనేటువంటిది జరుగుతుంటుంది. చాలా బాగుంది. మునిమడుగుల రాజారావు గారు, మీరు పనిచేస్తున్నది LIC జీవిత బీమా విభాగం కాబట్టి పిల్లలకు పాఠాలు చెప్పడం మీరు మరి ఆఫీసులో అయితే, వృత్తిలో అయితే పిల్లలతో సంబంధం కలిగి ఉన్నాను. అయితే నాది ఎక్కువ శరత్ సాహిత్యాన్ని బాగా స్పృశించాను సార్. తర్వాత చివరికి మిగిలేది బుచ్చిబాబు గారిది, తర్వాత అసమర్థుని జీవియాత్ర గోపిచంద్, ఆ తర్వాత సమాజంలోని ఒక పార్శ్వాన్ని పెద్ద మొత్తంలో ప్రభావితం చేసినటువంటి గుడిపాటి వెంకటాచలం సాహిత్యం, అది పెద్ద మొత్తంలో నేను చదవడం జరిగింది. వీరిది నిరాడంబరమైనటువంటి శైలి సార్, సరే పెద్ద వర్ణాలు ఉండవు. అట్లాగే కవిత్వంలో కూడా నిరాడంబరమైనటువంటి కవిత్వము గోపి గారి కవిత్వం కూడా నన్ను బాగా ప్రభావితం చేసింది.
తర్వాత సినారే గారిది ఒకే ఒక లాంగ్ పోయం ఎపిక్ విశ్వంబర బాగా చదివినాను. ఇవాళటి యువతరం మీరు చెప్పిన ఈ రచయితలతో కానీ ఇంకే రచయితలతో కానీ ఆ రకంగా ప్రభావితం అయ్యే అవకాశం ఉందా, లేక వాళ్ళ కోసం ఇంకేదైనా కొత్త పద్ధతిలో తీరులో నవీన దృక్పథంతో రచనలు రావాల్సిన అవసరం ఉందా? ఖచ్చితంగా సాహిత్యము ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది సార్. ఇప్పుడు చలంగారి సాహిత్యం తీసుకుంటే ఈ సమాజంలోని సగభాగం పార్శ్వము స్త్రీ స్వేచ్ఛను పొందింది. అదే ఇంతకు ముందు జరిగింది. అట్లాగే అంటే జీవితానికి సమీపంగా తీసుకురావాలి. ఏ సాహిత్య ప్రక్రియ అయినా సరే జీవితానికి చాలా సమీపంగా సమీపంగా తీసుకురావాలన్నప్పుడు ఇవాళటి యువతరం ఎటువంటి విషయాల మీద అయితే ఆసక్తి కలిగి ఉందో వాటికి దరిదాపుల్లో ఇవాళ రచయితలు ఉన్నారా, లేక వీళ్ళ లోకంలో వీళ్ళు జీవిస్తున్నారా? అంటే ఐడెంటిటీ క్రైసిస్తో కొనసాగే ప్రయాణం చేస్తున్నటువంటి రచయితలు లేకపోలేదు. బాధ్యతాయుతమైనటువంటి ఒక రచనా ప్రక్రియ బాధ్యతాయుతమైనది, కంపల్సరీది, ఇది సమాజానికి బాగా ఉపయోగపడే ప్రక్రియ అని చెప్పేసి బాధ్యతాయుతంగా చేపట్టేటువంటి నడక చేస్తున్నటువంటి రచయితలు కూడా లేకపోలేదు. అయితే వారు ఇంకా ఫార్మాలిటీస్, నేను రచయితను కాబట్టి ఒకటి తీయాలి కదా అన్నట్టుగా లాంఛనాలు పూరిస్తున్నారు. కానీ ఇంకా పెద్ద మొత్తంలో సాహిత్య ఉత్పత్తులు పెద్ద మొత్తంలో రావాలి. ఖచ్చితంగా సాహిత్యంలో సమాజాన్ని పెద్ద మొత్తంలో ప్రభావితం చేసేటువంటి ప్రక్రియ సాహిత్య ప్రక్రియ. దీనికి సంబంధించిన ఉత్పత్తులు పెద్ద మొత్తంలో రావాలి. అది ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. దీనికి రచయితలంతా కృషి చేయాలి. బాగుంది. ఆశన్న గారు, రాజవర్ధన్ గారు, 6 రచయితల అభిప్రాయాలు విన్న తర్వాత మీ మనసులో కలిగే ఆలోచనలు ఏమైనా ఉంటే ఒకటి రెండు చెప్పండి. మరి నా మీద ఎక్కువ ప్రభావం చూపించింది నాన్నగారే. అయితే శరత్ సాహిత్యం చదివేవాళ్ళం. నాన్న అనేది ఒకటే మాట, ఏది వదిలిపెట్టొద్దు, అన్నీ చదవాలని. ఎలియా గారితో కూడా అదే మాట చెప్పిండు. ఫిక్షన్ కానీ ఏదైనా కవిత కానీ వచనం కానీ. నాన్నగారిని చూస్తే అది అనిపించేది అన్నీ చదవాలా అని. చదివేగానే ఉండేది అట్లా చదివేవారు. చెప్పండి. అది అన్నీ చదివేవారు సార్. అంటే ఆయనకి అన్ని భాషలు వచ్చు కాబట్టి ముందు శరత్ సాహిత్యాన్ని ముందు ఉర్దూలో చదివిన, ప్రేమ్చంద్ చేసిన అనువాదం ముందు శరత్ సాహిత్యాన్ని అందులో చదివిండంట. అయితే ఇప్పుడు ఎలియా గారు అన్నట్టు మా దగ్గర ఇంకో మిత్రుడు కూడా ఉన్నాడు సార్, చాందాలో, లక్ష్మీకాంత్ అని. అతను చాలా అధ్యయనం ఉంది సార్. అతను మంచి రీడర్, ఎక్కడ బయటపడాడు. అతన్ని బయటపెట్టింది మేమిద్దరమే సార్. మాతో పాటు చర్చల్లో పాల్గొనేవాడు. ఈ తెలుగు, ఇంగ్లీష్, మరాఠీ అన్ని భాషలలో అతను సగం జీతం పుస్తకాలకే పెట్టేస్తాడు. తర్వాత ఏ పుస్తకం కావాలన్నా మాకు అతని దగ్గర దొరుకుతుంది సార్. నాన్న కూడా అతని దగ్గరికి వెళ్ళి తెప్పించుకొని చదివి మళ్ళీ ఇచ్చేసేవాడు. ఇప్పుడు మీ పిల్లల్ని వాళ్ళు కూడా ఇంటర్మీడియట్ దాటి ఏవో కోర్సులు చేస్తున్నారు. వాళ్ళని చూస్తున్నప్పుడు లేక ఈ తరం పిల్లల్ని చూస్తున్నప్పుడు, స్కూళ్ళల్లో ఉన్న పిల్లలు కానీ యువకులను కానీ చూస్తున్నప్పుడు అసలు వీళ్ళ మీద మీ మీద చిన్నప్పుడు సాహిత్యం ఎట్లాంటి ప్రభావం చూపిందో అటువంటి ప్రభావం చూపించే సాహిత్యం అది ఏ రకంగా ఏ రూపంలో వస్తే అది వీలవుతుందని మీకు అనిపిస్తున్నది? కానీ ఇప్పుడు అట్లాంటి ఆశలు లేవు సార్. చెప్పండి. వాళ్ళకు అలాంటి అవకాశమే ఇవ్వలేదు. కూడా లేదు సార్. ఆప్షనల్ మనమే డిసైడ్ చేసినాం, స్కూల్ మనమే డిసైడ్ చేసినాం, ట్యూషన్ సార్ని డిసైడ్ చేసినాం, వాడి వర్కింగ్ అవర్స్ అంతా మనమే టైం టేబుల్ చేసినాం. సబ్జెక్ట్ గ్రూపులు అది మన అమ్మ నాన్నలు ఇచ్చిన స్వేచ్ఛను మనం ఇవ్వలేదు. పేరెంట్స్ మనకు బాలమిత్ర, బొమ్మరిల్లు లాంటి పత్రికలు కొన్ని ఇచ్చిన సాంప్రదాయాన్ని మనం పాటించలేదు. అమ్మ అంటే మమ్మీ అనమనే రచయితలు కూడా ఉన్నారు. ఖచ్చితంగా సార్. సాహిత్యం ఇక్కడ సంబంధించినటువంటి అన్నీ చదివేది అని చెప్పేదానికి నేను విశ్వనాథ గురించి చదివినప్పుడు కూడా నాకు ఆశ్చర్యం అయ్యేది. విశ్వనాథ రామాయణ కల్పవృక్షం రాస్తూ మధ్యలో లేచిపోయి పక్కన ఉండే లీలామహల్లో ఇంగ్లీష్ సినిమా చూసి వచ్చేది. విశ్వనాథ ఇంగ్లీష్ సినిమా మనం ఊహించలేము. అలాగే సదాశివరావు సార్ కూడా వరుస పెట్టి డిటెక్టివ్ సాహిత్యం చదివేది. అంటే హిందీ మీరు ఊహించలేరు, ఒక్కొక్కసారి 4-5 పుస్తకాలు పట్టుకుపోయి మళ్ళీ 4 రోజుల తర్వాత తీసుకొచ్చి ఇచ్చేది. హిందీ, ఉర్దూ. హిందీలో ఒక డిటెక్టివ్ సిరీస్ వస్తుంది ప్రతి నెల. ముష్రీఫ్ అని చిత్రంలో నవల వచ్చినట్టుగా ఆ రచయిత నెలకొక డిటెక్టివ్ కథ రాస్తాడు. అది రాయడంతో 2 రోజుల్లో హిందీ ఆయన ఉర్దూలో రాస్తాడు, హిందీలో అనువాదం అవుతుంది. మార్కెట్లో 2 ఒకేసారి విడుదల అవుతాయి. ఈ వీటిని ఎడతెగకుండా చదివేది వాళ్ళు. అంటే వాళ్ళు రాసేది వేరు, చదివేది వేరు. కొన్ని వేల డిటెక్టివ్ కథలు చదివిన సదాశివరావు సార్ డిటెక్టివ్ కథ కూడా రాయలేదు. అది వాళ్ళ ఆనందం కోసం చదివేది. రచయిత చదివే సాహిత్యము లేక రచయిత ఎక్కడి నుంచి అయితే స్ఫూర్తి పొందుతాడో దాంట్లో కూడా వైవిధ్యము, విస్తృతి ఉంటే అది రచనకు ఏదో రకంగా బలం చేకూరుస్తుంది. పాఠశాలలో ఇప్పుడు అత్యవసరంగా సాహిత్యం యొక్క అవసరం ఉన్నది సార్. సాహిత్య విస్తృతి కూడా జరుగుతుంది. ఎందుకు అలా అనిపిస్తుంది మీకు? ఎందుకంటే పాఠ్యపుస్తకాల ఆధారంగా విద్యార్థి తప్పకుండా కూడా కథలు చదవాల్సి ఉన్నది, నవల చదవాలా, వచన కవిత్వం చదవాల్సి ఉన్నది, పాటలు చదవాలి.
అనివార్యంగా చదవాల్సినది కాబట్టి మన జిల్లాకు సంబంధించినటువంటి సాహిత్యము ప్రతి పాఠశాలలో కూడా ఒక 10 సెట్లు ఉండేటట్లు విద్యాశాఖ పరంగా అయినా లేదా అక్కడ హెడ్ మాస్టర్ అయినా కూడా చొరవ తీసుకొని దాన్ని మేము ప్రచారం కలిగించినట్లయితే ఆ సెట్స్ అక్కడ కూడా పెడితే విద్యార్థి చదవడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మాకు ఎవరి భాష వారికి వినసొంపని పాఠం ఉన్న 10th యాది దాంట్లోకి వెళ్ళి ఇగవట అనే పదం ఆధారంగా మొత్తం కథ అంతా నడుస్తుంది. అదంతా చెప్పడం. ఆ యాది అనే పుస్తకము నాకు కూడా దొరకలేదు చూపిద్దామంటే. చివరికి ఒక పిల్లగాడు సావాపూర్ నుంచి సార్ వాళ్ళ ఇంటికి 2 రోజులు వచ్చిండు. సార్ దగ్గర కూడా ఆ పుస్తకం దొరకలేదు. సరళాయిలు నాకు కూడా దొరకలేదు. అంటే అది పునర్ముద్రణ చేస్తారా మరి ఎక్కడికెళ్ళినా ఇస్తే నేను నా మొదటి ప్రయత్నంగా నా పాఠశాలలో ఇక్కడ ఉన్నటువంటి కవులందరికీ కూడా ఒక 10 పుస్తకాన్ని త్వరలో ఏప్రిల్ 5-10వ తేదీ లోపల నేను తీసుకొని పోగలుగుతాను. నేను తొలి ప్రయత్నంగా నేను ఖచ్చితంగా చేస్తున్నది 10వ తేదీ లోపల 10 చేస్తా. ఇదంతా కూడా అందరు జరగాలి సార్. ఇప్పుడు అన్ని పాఠశాలలలో ఇది ఖచ్చితంగా అవసరం ఉన్నది సార్. చాలా మంది గుర్తిస్తలేరు కానీ ఒక తెలుగు ఉపాధ్యాయుడిగా నేను చెప్తున్నా చాలా అవసరం సార్ పుస్తకాలన్నీ కూడా. ఆ పిల్లవాడు రాయాల్సినటువంటిది అంతా కూడా మన పుస్తకాలలో ఉన్నది సార్. నేను చదివిన కాబట్టి ఉన్నది. కానీ అది చాలా సెట్స్ అవసరం ఉన్నాయి. 2 సెక్షన్లు పాఠశాల లోపల ఉంటున్నాయి. ఒక 100 మంది 6 నుంచి 10 వరకు పుస్తకాలను వాడు అధ్యయనం చేయాలి. దాని మీద సమీక్ష రాయాల్సి ఉన్నది. కొద్దిగా వేరువేరుగా ఉండాలని మేము చెప్తున్నాం కాబట్టి పుస్తకాలు లేవు. కనీసం మన జిల్లాకు సంబంధించినటువంటి రచయితలైన సెట్స్ అన్ని కూడా ఆ పాఠశాలల్లో ఉంచితే ఒక 5,000 10,000 కేటాయిస్తే స్కూల్ విద్యా ప్రణాళిక మారిపోయింది జరుగుతాయి సార్. ఒకటి మీరు చెప్తున్న దాంట్లో ఇప్పుడు ఏంటంటే స్కూలు విద్యా విధానంలో వచ్చిన కొత్త పాఠ్య ప్రణాళిక ప్రకారము అత్యవసరం అన్ని విషయాల్ని కూడా మరింత లోతుగా విస్తృతంగా పిల్లలు చదవాల్సిన అవసరం అందులో నిబంధనగా పెట్టేసినారు. ఈ పుస్తకం కానీ దానికి కావలసిన సన్నద్ధత లేదు ఇంకా స్కూళ్ళల్లో లేదు. అధ్యాపకుల నుంచి కానీ వ్యవస్థ నుంచి కానీ వాళ్ళంటే సైన్స్ సంబంధించినటువంటి పుస్తకాలు తీసుకురావడానికి మక్కువ చూపుతారు. తెలుగు సారంగానే సార్ నువ్వు ఒక 10-5 తెచ్చుకుంటే నేను అది విభేదించి నాది నేను చేసుకున్నది. ఎందుకంటే ఏప్రిల్ వరకు అని కొనసాగింపే ఈ అన్ని ప్రక్రియల్ని తెలుగు సాహిత్యంలో ఉన్న ప్రక్రియల్ని పరిచయం చేయడంతో పాటుగా ఆ ప్రక్రియలో విద్యార్థి రాయాలి. ఇది అంటే ప్రాజెక్ట్ పనులు అంటే ఇవే అన్నట్టు సృజనాత్మకత. కేవలం అవి పరిచయం చేసే కాదు, కథ ముగింపు రాయడం, వచన కవిత రాయడం, పాట రాయడం, ఆత్మకథ రాసుకోవడం, అంటే విద్యార్థిని కూడా రాసే విధంగా ప్రోత్సహించే విధంగా ఉంది. విద్యా ప్రణాళికలో వచ్చిన ఈ మార్పు కూడా అవసరం తెలుగు సాహిత్యానికి కొంచెం శుభసూచకం సార్. మంచి రోజులు వచ్చే అవకాశాన్ని ఒకటి వ్యవస్థాపరంగా కల్పించారు. దానికి కావలసిన తోడుపాటు, ప్రయత్నము, సన్నద్ధత, దానికి ఇవ్వాల్సిన స్ఫూర్తి ఈ విషయంలో రచయితలు కూడా పాల్గొనాలి. సమాజంలో బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న అందరూ పాల్గొని ప్రచార సాధనాలు మాతో సహా రేడియో, టెలివిజన్ వీటితో సహా మిగతా అన్ని ప్రసార సాధనాలు కూడా దీంట్లో పాల్గొంటే అందరూ చొరవ తీసుకుంటే మానసికంగా మరింత చైతన్యం, అది సాహిత్యం ద్వారా వచ్చే ఆ చైతన్యం ఏదైతే ఉందో అది ఏదైతే మనందరినీ ప్రభావితం చేసి మన జీవితాలకు కొత్త అర్థాన్ని ఇచ్చిందో అది విస్తృతంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. మీరందరూ వచ్చి ఇంత సమయం ఇచ్చి ఈ చర్చలో ఇంత ఉత్సాహంగా పాల్గొన్నందుకు చాలా ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం సార్. ధన్యవాదాలు.